రండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనమందరం ఇక్కడ చేరి ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనములు. ప్రియులారా, మరి ఈ సమయంలో ఇంటి పేరు అక్క పేరు ఏం పేరు? అన్న వాళ్ళ పేరు అక్క పేరు వీళ్ళింటి దయమ్మని అక్క, మేరీ అక్క, బరమక్క, ముగ్గురు సిస్టర్స్ వారి గృహం దగ్గర ఏ రీతిలో చేరి మనం క్రిస్మస్ కూడిక కలిగి ఉండటం అన్నది దేవునికి ఎంతో వందనములు. ప్రియులారా, ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నది ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుందంటే, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, పుస్తకపు చుట్టలో రాయబడినట్టు నేను వచ్చున్నానని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇదే మాటని మరొక పర్యాయం కూడా కొత్త నిబంధనలు రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. క్షమించండి, దేవుని యొక్క అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ వచనము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలును నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వస్తుందంటే, పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. అదే కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం రాయబడుతుంది. అదే మాటను తిరిగి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 10వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆ యొక్క కోణంలో 7వ వచనం కానించి పౌలు కూడా హెబ్రీయులకు రాస్తూ అంటాడు, పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడినట్లు. అంటే పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడినట్లు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడినట్టు ఆయన వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇక్కడే రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం 9వ వచనం కాడి నుంచి చూసినట్లయితే, ఆయన నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పించున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేచున్నాడు. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపమును ఎన్నటికి తీసివేయలేని ఆ బలుల్ని మాటి మాటికి అర్పించుచూ ఉండును. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి ప్రవేశించాడు. పుస్తకపు చుట్టలు అంటే దేవుని యొక్క నిబంధన, ధర్మశాస్త్రములో దేవుని యొక్క గ్రంథంలో రాయబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడు. కాబట్టి మనం ఈ వర్తమానం ధ్యానించుకోవడానికి చాలా సమయం తక్కువ ఉంది. కాబట్టి క్లుప్తంగా మనం ధ్యానించుకుంటూ వద్దాం. పుస్తకపు చుట్టలు ఆయన గురించి రాయబడిన ప్రకారం ఏంటంటే, పాపము పరిహారం చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ రాయబడుతూ వచ్చింది, ఎడ్ల యొక్కయు, కోళ్ల యొక్కయు, మేకల యొక్క రక్తమును పాపమును తీసివేయట అసాధ్యమని బైబిల్ రాయబడుతూ వచ్చింది. కాబట్టి మానవుడి జీవితంలో ఏవైతే అవిధేయతలు, పొరపాట్లు ఉండేవో వాటన్నిటి నుండి మానవుని పరిశుద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకపు చుట్టలో రాయబడినట్టు వచ్చి ఏం చేస్తున్నాడు అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాని గురించి కూడా ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. రండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం
యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తొలిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, గ్రంథపు చుట్టలో అంటే పుస్తకపు చుట్టలో ఆయన గురించి రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి వచ్చిన మాటను మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంటే, మనల్ని మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతను తీసివేసి మనల్ని పరిశుద్ధపరచడానికి ఈ లోకానికి నరవతారిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, నేనే నా చిత్తానుసారముగా ఏం చేస్తున్నాడు? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే ఆయన చిత్తానుసారంగా పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న మనల్ని మనల్ని కూడా నశించిపోతున్న మనందరినీ వెదికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అదే పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడినట్లు యెషయా గ్రంథం 7వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం నుండి, అతడు ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా విసికింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేనే నా చిత్తానుసారంగా నశించిన వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చానని యేసు ప్రభు వారు సెలవిస్తున్న మాటను మనం చూస్తున్నాం. ఆయన నశించిపోతున్న వారిని ఆయన ఇష్టానుసారంగా వెతికి రక్షించడానికి వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంది? నశించిపోతున్న మనుషులు ఎలా ఉండారంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లు దేవుణ్ణి విసికిస్తున్నారంట. ఎలా ఉండారండి నశించే ప్రజలు? దేవుణ్ణి విసికిస్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి విసికిస్తున్నటువంటి ప్రజల్ని వెతికి, అంటే దేవుని విసికించడం ద్వారా మానవుడి జీవితంలో నశించిపోతాడు. కాబట్టి ఆ దేవుని విసికించి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి పుస్తకపు చుట్టలో రాయబడినట్టు, గ్రంథపు చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువు. ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంటే, దేవుణ్ణి విసికించి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవుడు దేవుణ్ణి విసికిస్తున్న మానవుడు ఎలా ఉంటాడు, లేదా దేని ద్వారా దేవుణ్ణి విసికిస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సహజంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఒక సంఘ ప్రార్థన కానీ ఒక ప్రార్థన కూడికి తప్పక మిగతా వాటికి అన్నిటికీ 7 మాటలు చెబుతా. 7 మాటలు అంటే దాదాపు గంటన్నర బట్టి మా దగ్గర. కానీ మీ దగ్గర అంత సమయం లేదు కాబట్టి మీరే చెప్పండి. 45 నిమిషాలు అవ్వగానే అందరూ చేతులు ఎత్తండి. ఏం చేయాలి అందరూ చెప్పండి. 45 నిమిషాలు అవ్వగానే చేతులు ఎత్తండి, త్వరగా ముగించమని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక మాటను చూస్తున్నట్లయితే ప్రియులారా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తానుసారంగా నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవుడు ఎందుకు నశించిపోతున్నాడు అంటే దేవుని విసికిస్తున్నాడు కాబట్టి నశించిపోతున్నాడు. మానవుడు దేన్ని బట్టి దేవుని విసికిస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే వరకు ప్రభు నిర్వహించే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. ఈ సమయంలో తండ్రి, మేము మిమ్మల్ని విసికిస్తున్న వారిని, నశించిపోతున్న వారిని మమ్మల్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. మీకు స్తోత్రములు. మీరు వచ్చిన విధానాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మేమైతే మిమ్మల్ని విసికించి దేవా మా యొక్క జీవితాన్ని బట్టి నశించిపోతున్న మమ్మల్ని పుస్తకపు చుట్టూ రాయబడినట్టు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి మీరు వచ్చారు. నిజమే తండ్రి, కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన అన్నారు. తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించడం కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిన అన్నారు. కాబట్టి తండ్రి, ఈ క్రిస్మస్ దినముల్లో మీరు అనుమతిస్తున్నట్టు గొప్ప కార్యాన్ని బట్టి వందనములు. దేవా, దయానంద నగరు ఈ ప్రాంతంలో ప్రభువా మీరు ఏర్పరచుకున్న ఏలుమును బట్టి వందనములు. తండ్రి, ఈ ఏలుము ప్రార్థనా మందిరాన్ని ఆధారం చేసుకుని ఈ ప్రాంతంలో తండ్రి మరి సోరారం కాలనీ బస్ స్టాప్ దగ్గర ఈ యొక్క కూడిక పెట్టడానికి మీరు సువార్త కూడిక, క్రిస్మస్ కూడిక పెట్టడం మీరు అనుమతించినందుకు వందనాలు. ఈ కూడిక ద్వారా మా జీవితాలు ఎంతో మేలుకరంగా, పురుకొలుకరంగా యంత్ర శబ్దాల ద్వారా వింటున్నవారు దేవా, అలాగే కూర్చున్నవారు మా జీవితాల్లో కలిగించబడి దేవుని అక్కడ విసికిస్తున్న ఆ జీవితం నుండి మార్పు చెంది రక్షించబడిన వారిమై ప్రభు సన్నిధిలో మీ కొరకే సాక్షులు ఉన్నట్టు సాయించేయండి. దేవా, ఈ వాక్యం ధ్యానించడానికి నేను బలహీనుడిని, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని దేవా, వచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు.
రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని సకాలం నడిపించండి. కనబడి కలవిభాగాలు శత్రుగారిని లయపరచమని, మీకే అపజీవితం ముందున ఎంత దీవించమని, వర్తమానం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మీ ప్రియకుమారుడు మా ప్రభుని మా రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహజంగా మనకి కంబైన్డ్ యూత్ మీటింగ్ అప్పుడు మనం చెప్పే మాట ఏంటంటే, ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మన దగ్గర అందరూ జాబ్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి త్వరగా ముగిస్తే రేపు అందరూ డ్యూటీలకు వెళ్తారంటారు. కానీ ఈ రోజు కూడా కూడికి త్వరగా ముగిస్తే రేపు డ్యూటీ ఉంది మనకి అందరికి. ఏంటి ఆ డ్యూటీ? ప్రభుని ఆరాధించడం. రేపు ఆదివారం కాదా? ప్రభుని ఆరాధించడం ఆ డ్యూటీ ఉంది కాబట్టి ఈ రోజు కూడా త్వరగా ముగించాలి. రండి, దేవుని యొక్క వాక్యం నుంచి దేవుణ్ణి ఏ విషయాల్లో విసిగిస్తున్నాడు మానవుడు, విసిగించడం ద్వారా మానవుడు నశించిపోతున్నాడు. నశించిపోతున్న మానవుని, దేవుని విసిగించి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపను ఆయన రక్షించడానికి ఆయనకి యేసు పేరు పెట్టినట్టు రాయబడుతూ వచ్చింది. కానీ మన యొక్క జీవితంలో దేవుని విసిగించి పాపం చేసి అపరాధం చేయని ఏదైనా చేయని మన జీవితాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటి మనం చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యెషయా గ్రంథము మానవుడు దేవుని విసిగిస్తున్న మొదటి కారణం ఏంటి? యెషయా గ్రంథము 43వ అధ్యాయము మనం చూసినట్లయితే 24వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనము చదవగలుగుతారు ఎవరైనా? నా నిమిత్తము చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాటను చూస్తున్నాం. దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మానవుడు గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు నన్ను విసిగిస్తున్నావు అంటే నన్నే కాదు నా దేవుని కూడా విసిగిస్తావు అని బైబిల్లో రాయబడుతుంది. మానవుడు తన పాపాలను బట్టి దేవుణ్ణి విసిగిస్తున్న అనుభవము బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మానవుడు దేన్ని బట్టి దేవుని విసిగిస్తున్నాడంటే తన పాపాన్ని బట్టి. అసలు పాపం అంటే ఏంటి మనందరూ తెలుసు. పాపం అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి దేవుణ్ణి విసిగిస్తున్న మానవుడు ఎలాంటి వాడంటే, దేవుని ద్వారా విసిగిస్తున్నాడంటే తన పాపాన్ని బట్టి దేవుని విసిగిస్తున్నాడు మానవుడు. మానవుని యొక్క జీవితంలో దేవుని ఆజ్ఞను మీరి, దేవుని మాటను మీరి, దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞ సెలవిస్తూ వస్తున్నాడో, ఆజ్ఞని మానవుడు మీరిని వాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఏదైతే పాపం చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే తప్పు చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే పొరపాటు చేయొద్దన్నాడో, దేవుడు ఏదైతే తప్పు జీవితాన్ని జీవించొద్దన్నాడో, ఏదైతే చేయొద్దన్నాడో మానవుడు ఆ జీవితాన్ని జీవించి దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడి జీవితంలో పాపంలో పడిపోతున్న అనుభవం ఉంది. అందుకే మనందరికీ సుపరిచయమైనటువంటి వాక్య భాగం చూడగా, ఆదికాండం 3వ అధ్యాయం చూడగా ఆదాము యొక్క స్థితిగతులు మనం చూస్తున్నాం, అవ్వ యొక్క స్థితిగతులు చూస్తున్నాం. దేవుడు మంచి తోటనేసి ఆ తోటలో నిరభ్యంతరంగా అన్ని ఫలాలు తినవచ్చు అని చెప్పి ఆ తోటలో పెట్టి ఏ ఫలం కావాలంటే ఫలం తినమన్నాడు. దాంట్లో ఒక ఫలం మంచి చెట్ల పొలం నుంచి ఫలాన్ని తప్ప మిగతా మొత్తం తినమన్నప్పుడు ఏది దేవుడు తినొద్దన్నాడో అదే తింటూ వచ్చాడు మానవుడు. మానవుడి జీవితంలో ఆజ్ఞ అతిక్రమించడం మానవుడి యొక్క నైజంగా వస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల జీవితం మరణం. కాబట్టి ఆ ఆజ్ఞను బట్టి వచ్చే మరణాన్ని, ఆ పాపాన్ని బట్టి వచ్చే మరణాన్ని తీసివేయడానికి పాపం వల్ల మానవుడు నశించిపోతాడు. కాబట్టి నశించిపోతున్న మానవుడిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి అనుదించిన వాడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి జన్మించిన విధానం చూడగా, యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టడానికి మొదటి కారణం ఏంటంటే మానవుడు దేవుని తన పాపం చేత విసిగిస్తున్నాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నది చేస్తూ, ఏ తప్పు అయితే చేయకూడదు అది చేస్తూ, అయ్యా ఇది చేయదు, ఇది మంచిగా జీవించమని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మంచి జీవితాన్ని జీవించుకోకుండా చెడ్డ జీవితాన్ని దేవుడు వద్దన్న పనిని దేవుని ఆజ్ఞను మేరుతున్నాడు. కాబట్టి మానవుడు పాపం నుంచి జీవితాన్ని మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. దేవుని ఆజ్ఞను మీరు ఎంతో మంది మానవులు మరణాన్ని తెచ్చుకుంటారు. కాబట్టి మరణం నుండి తప్పించడానికి, ఆ పాప జీవితం నుంచి విడుదల ఇవ్వడానికి, దేవుని విసిగిస్తున్న పాప జీవితం నుండి తీసివేయడానికి, నశించిపోతున్న మనల్ని దేవుని విసిగించడం అనే పాపం ద్వారా దేవుని విసిగించడం ద్వారా నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరవతారుగా జన్మించాడు. దాన్ని మనం అందరం జరుపుకుంటూ వస్తున్నాం. క్రిస్మస్ ఏమని జరుపుకుంటూ వస్తున్నామండి? క్రిస్మస్ అని జరుపుకుంటూ వస్తున్నాం. నశించిపోతున్న మానవుడు
పాపం వల్ల దేవుని విసికించి నశించిపోతున్నటువంటి మానవుని వెతికి రక్షించడానికి పుస్తకం చుట్టూ రాయబడి ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా వచ్చి మన పాప నిమిత్తమై ఆయన చనిపోయి మన పాపల కొరకై ఆయన బలవుతూ ఆయన అంటారు కదా కలువరిశిలో యెరూషలేము కుమార్తెలారా నా కోసం వేడుకొని మీకోసం మీ పిల్లల కోసం వేడమంటూ వస్తున్నాడు. ఎందుకంటే మానవుడు ఏ పాపం చేత విసికించాడు ఆ పాపం చేత దుఃఖముతో దుఃఖముతో ఇంకా చెప్పాలంటే పశ్చాత్తాపడిన హృదయంతో ప్రభు దగ్గరికి వస్తే నశించిపోతున్న మానవుడు దేవుని విసికిస్తున్న మానవుని రక్షించడానికి వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. అదే విషయం ఒక మాట రాయబడుతూ వచ్చింది. నాకు సమయం మీద త్వరగా వెళ్తున్నాను. హిజ్కియా అనే ఒక వ్యక్తి అంటూ వచ్చాడు బైబిల్లో. ఎవరు? హిజ్కియానా సిద్కియానా మరణకరమైన రోగంతో ఉన్న వ్యక్తి. యెషయా గ్రంథం 37-38 అధ్యాయాల్లో రాబడుతూ వచ్చింది. మరణకరమైన రోగంతో ఉన్న ఒక వ్యక్తి కనబడుతూ వస్తాడు. ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? మరణకరమైన రోగంతో ఉన్నాడు. మరణకరమైన రోగంతో తాను చేసిన తప్పును బట్టి ఎట్లాగో రోగం వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి, అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒకసారి నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థించగా గోడ తట్టు తిరిగి తాను ఉన్న పడిని దేవుని మందిరానికి వెళ్ళలేదు, దేవుని సన్నిధిలో కూర్చోలేదు. ఎక్కడ ఉన్నాడో అక్కడే, ఏ స్థితిలో ఉన్నాడో అక్కడే యేసు ప్రభు నేను పాపిని నన్ను క్షమించైనా పాపాలు క్షమించమని ఆ వ్యక్తి అడుగుతున్న అనుమానం చూడగా ఎమ్మటే దేవుడు తనకున్న బలహీనత అనారోగ్యాన్ని తీసివేయడానికి ఎమ్మటే ప్రవక్తను బట్టి పంపి నువ్వు స్వస్థతలు అందుతావు, మరి 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇవ్వబడుతుందని సెలవిచ్చబడుతూ వచ్చింది. ఎందుకని రాబడుతూ వచ్చింది? ఎందుకు సెలవిచ్చబడిందంటే ఆ వ్యక్తి కన్నీరు కార్చాడు. మానవుడు దేవుని విసికించి తన పాపాలను బట్టి దేవుని విసికించిన మానవుడు నశించిపోబోతున్నాడు. కాబట్టి ఆ మానవుడు తన పాపాల విషయమై కన్నీరు కార్చి దుఃఖపడి ప్రభు నేను పాపం చేసిన దేవుడు మీరేనని పశ్చాత్తాపడితే ఆ నశించిపోతున్న మానవుడు దేవుని విసికించిన మానవుని యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం కడిగి పరిశుద్ధపరిచి మానవుడికి ఆ పాప జీవితం నుండి దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన పాప జీవితం నుండి విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటిది. పుస్తకం చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకు? దేవుని విసికించి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి. దేవుని విసికించడానికి మొదటి కారణం ఏంటి చెప్పండి? మొదటి కారణం ఏంటి? నేను మీ దగ్గర చెప్పడం మర్చిపోయా. చూసారా, నాకు మతి మరపు ఉంది. ఆ మాట చెప్పడం నేను మర్చిపోయా. కాబట్టి మీరందరూ ఏం చేయాలా? నేను అడిగినప్పుడు నాకు సమాధానం ఇవ్వండి. లేదనుకోని మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వచ్చింది. కాబట్టి నేను నాకు మతి మరపు ఉందా గుర్తు చేయండి. మొట్టమొదటిగా మానవుడి యొక్క జీవితంలో దేవుణ్ణి వేటి ద్వారా విసికిస్తున్నాడంటే తన పాపాలను బట్టి మానవుడు దేవుని విసికించడం ద్వారా మానవుడు నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి దేవుని ఆజ్ఞను మీరు నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి లోకానికి యేసు ప్రభువు వారు పుస్తకం చుట్టూ రాయబడి ఉన్నట్టు లోక రక్షకుడికి లోకానికి కన్యక గర్భంలో జన్మించి లోకానికి అనుదించిన వాడు ఉన్నాడు. ఈ రోజు దేవుని ఆజ్ఞ మీరినటువంటి మన జీవితాలు ఇక్కడ ఎవరైనా కూర్చున్నవారు కానీ ఎంత శబ్దం ద్వారా వింటున్నవారు కానీ ఎవరైనా ఉంటే యేసు ప్రభువు నీ ఆజ్ఞను మీరే నేను పాపం చేసిన నా పాపం వచ్చి చేత నన్ను క్షమించు ప్రభు, నీ రక్తంతో కడిగి నశించిపోతున్నా నన్ను దేవుని విసికించి నశించిపోతున్నా నన్ను వెతికి రక్షించు ప్రభు అంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటి మాట ఇది. రెండో విషయాన్ని చూద్దానండి. యెషయా గ్రంథము 2వ మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం మరొక మాటను చూస్తున్నాం. 25వ వచనం. మానవుడు దేని చేత దేవుని విసికించి నశించిపోతున్నాడంటే మొట్టమొదటిగా పాపం అంటే దేవుని ఆజ్ఞను మీరి. రెండోదిగా చూడగా రండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే చదవండి అన్న, ఎవరైనా చదవండి. మొగడు కూర్చున్నవారు చదువు. నేనే చాలా పెద్ద ఆయన చదువుతున్నాడు. యవనస్తులందరూ మరి ఎట్లా ఉండరు? కానీ చదవాల్సింది ఎవరు? నేను యవనస్తుడు ఉన్నప్పుడు, ఇప్పుడు వయసు అయిపోయింది రండి, నేను యవనస్తుడు ఉన్నప్పుడు దేవుని మందిరంలో నేను కొన్ని అంకులు కలిపి కర్నూలు మందిరానికి యెరూషలేముకి ఒక ఆదివారం వెళ్ళాం పరిచర్య కొరకు. అంకులు నేను ట్రైనింగ్ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి 1500 మంది 1000 మంది ఉంటారు కుడియారంగా అక్కడ యెరూషలేము ప్రార్థన మందిరం. వాళ్ళందరూ ఒక వ్యక్తే చదువుతాడంట ప్రతిసారి బైబిల్ చదవమన్నప్పుడు. ఆయన పోటీగా నేను చదువుతూ వచ్చేవాడిని. కొన్ని అంకులు పలానా అధ్యాయం పలానా వచ్చిన చదవమనగానే నేను తీసి అమ్మటే చదివేవాడిని. వచ్చేటప్పుడు ఆయన అన్నాడు, ఏమయ్యా ఇంతమందిలో నేను ఒక్కనే చదువుతూ ఉండేవాడిని, నాకు పోటీగా నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చేవా చదవటానికి బైబిల్ అన్నాడు. ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి వచ్చేవా? యవనస్తులు ఎలా ఉండాలంటే బలవంతం చేతిలో బాణం లాంటి వారు. మంచి ఉద్యోగంగా చదవాలి. ఎంత ఉద్యోగం మీరు చదువుతారో అంత త్వరగా మీటింగ్ ముగించవచ్చు. మీరు ఎంత మెల్లిగా చదివితే నేను అంత స్లోగా ముగిస్తాను. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాటను చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందని చదవండి ఎవరైనా. నేనే నా చిత్తానుసారముగా
నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. కానీ రెండోదిగా మానవుడు దేవుణ్ణి విసికించి నశించిపోవడానికి రెండో కారణం ఏంటంటే అతిక్రమములు. మానవుడి జీవితంలో ఉన్నటువంటి అతిక్రమమును బట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని విసికించి నశించిపోతున్నాడు. అతిక్రమములు అంటే అర్థం ఏంటి? అతిక్రమములు అంటే అర్థం ఏంటంటే పదే పదే ఏదైతే మానవుడి జీవితంలో చేయకూడదు దాన్ని పదే పదే చేస్తమే అతిక్రమములు. చూడండి, ఈ పని మనం చేయకూడదు, ఈ బాటిల్ కింద పడేయకూడదు, 10 సార్లు పడేస్తున్నామంటే అర్థం ఏంటి? ఇది అతిక్రమములు. అదే ఒక పని చేయకూడదని తెలిసి కూడా పదే పదే అది మనం చేస్తూ వెళ్తున్నామంటే దాన్ని ఏమంటారంటే అతిక్రమములు. బైబిల్ ప్రకారం మానవుడి జీవితంలో ఎన్నో విషయాల్లో మానవుడు దేవుని విసికించిన అనుభవం. రెండోది ఏంటంటే అతిక్రమములు. మానవుడు తన అతిక్రమమును బట్టి పదే పదే చేయకూడని పనులు చేసి మానవుని యొక్క జీవితంలో ఏదైతే చేయకూడదని ఉంటుందో అది తెలిసి కూడా అదే తప్పు మానవుడు చేసుకుంటూ వెళ్ళటమే బైబిల్ ప్రకారం అతిక్రమములు. ఇది తప్పు అని తెలిసి కూడా ఇది తప్పు అని తెలిసి కూడా దాన్ని పదే పదే చేయటమే మానవుడి జీవితంలో అతిక్రమములు. మానవుని యొక్క జీవిత చరిత్ర మనం చూడగా ఎన్నోసార్లు మన జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎన్నోసార్లు తెలిసి అంటే తెలిసి కాదు, ఇది చేయకూడదని తెలిసి కూడా ఎన్నోసార్లు తప్పులు చేసిన వారు ఉంటాం. ఈ తప్పు చేయకూడదని మనకు తెలుసు, ఈ పాపం చేయకూడదని మనకు తెలుసు, ఈ అబద్ధం ఆడకూడదని మనకు తెలుసు, ఈ పొరపాటు చేయకూడదని మనకు తెలుసు. మనకు తెలిసి కూడా మనం పదే పదే తప్పులు చేస్తామంటే అతిక్రమం అంటే అయ్యే. మానవుని యొక్క జీవితంలో 10 సార్లు తప్పు అని తెలిసి కూడా మానవుడు చేసుకుంటే తప్పులే అతిక్రమములు. కానీ ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువు పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి ఎందుకు జన్మించాడంటే మానవుడి జీవితంలో ఉన్న అతిక్రమములు తీసివేయడానికి లోకానికి జన్మించాడు. ఒకటి పాపం తీసివేయడానికి లోకానికి జన్మించాడు, రెండోదిగా అతిక్రమములు. ఎందుకంటే మానవుడు తన అతిక్రమం బట్టి దేవుని విసిగిస్తున్నాడు. 10 సార్లు దేవుడు ఇది వద్దు, ఇది చేయొద్దు, ఈ పని వద్దు, ఇది చేయకూడదు అని దేవుడు చేస్తుంటే దేవా ఇది నేను చేస్తానని మానవుడు 10 సార్లు దేవుడు తన పని చేస్తూ వెళ్తామే అతిక్రమములు. మానవుడి జీవితంలో ఎన్నో అతిక్రమములు చేస్తూ ఉంటాడు. 10 సార్లు ఇది చేయకూడదని తెలుసు కూడా మానవుడు ఇది తప్పని తెలుసు కూడా, ఇది పొరపాటని తెలుసు కూడా, ఇది పాపం అని తెలుసు కూడా దాన్ని చేయడానికి మానవుడు ఇష్టపడుతుంది అంటే అది మానవుడి యొక్క జీవితంలో 10 సార్లు చేయడమే అతిక్రమములు. ఎన్నోసార్లు మన జీవితాలు ఎన్ని లేవు, ఎన్ని అతిక్రమలు మనం చేసి ఉన్నాం, తెలిసి ఎన్ని తప్పులు చేసి ఉన్నాం. ప్రియులారా, ఇది చేయకూడదని తప్పు అని తెలుసు కానీ దాన్ని చేయటమే అతిక్రమం. ఇది చేయకూడదు, ఇది అబద్ధవాడటం తప్పు, ఇది మోసం చేయడం తప్పు, ఇది వ్యభిచార తలంపులు కలిగి ఉండటం తప్పు, మోహం చూడటం తప్పు, ఇంకా చూడగా ఇది మంచి నడవడిక లేకపోవడం తప్పు, శరీర క్రియలు కలిగి ఉండడం తప్పు, శరీరాశలు కలిగి ఉండడం తప్పు. ఇవన్నీ తప్పులని తెలిసి కూడా మనం అదే వాటిని కొనసాగుతూ వెళ్తున్నామంటే అతిక్రమం చేస్తున్నామని అర్థం. ఈ విషయాలు చేయకూడదని తెలిసి కూడా 10 సార్లు అదే చేస్తూ వెళ్తున్నామంటే అతిక్రమంలో బైబిల్ రాయబడుతూ వచ్చింది. మానవుడి యొక్క జీవితంలో రాయబడుతున్నా అతిక్రమంలో బట్టి మానవుడు దేవుణ్ణి విసిగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి మానవుడు దేవుణ్ణి? చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ మాటను మనం చూస్తున్నాం. మానవుడి యొక్క జీవితంలో మానవుడు ఇది తప్పు అని తెలుసు కూడా, ఇది పొరపాటు అని తెలుసు కూడా, ఇది పాపం అని తెలుసు కూడా దేవుడు వద్దన్నప్పటికీ పదే మానవుని యొక్క జీవితంలో చేస్తూ వెళ్తున్నాడంటే మానవుడు అతిక్రమములు కలిగి ఉన్నాడని అర్థం. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూడగా మరొకసారి చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చూడగా 25వ వచనం, నేనే నా చిత్తానుసారం నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అంటే అతిక్రమం బట్టి దేవుని విసికించి నశించిపోతున్న మానవుని యొక్క అతిక్రమంలో యేసుక్రీస్తు ప్రభువు తనంతలో తానే ఇష్టపడి మానవుని యొక్క అతిక్రమం ఏదైతే దేవుని ఎదుటికి వచ్చి పదే తప్పు చేస్తున్నాడు, పదే పొరపాటు చేస్తున్నాడు, ఆ తప్పిదములంటే ఆ అతిక్రమాలన్నింటిని కూడా తుడిచివేయడానికి యేసు ప్రభువు నరవతానికి లోకానికి కన్యక గర్భంలో జన్మించి పుస్తకం చుట్టూ రాయబడినట్టు తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షించడానికి లోకాన్ని జన్మించాడు. బైబిల్ చెప్తుంది, మానవుల్లో ఉన్న అతిక్రమములే, మానవుడు చేస్తున్న అతిక్రమలు, దేవుడిది చేయొద్దన్న పని, దేవుడిది వద్దన్న పని, దేవుడిది కాదన్న పని, పదే మనం చేయటమే అతిక్రమములు. దేవుడు ఎన్నో పనులు చెబుతూ వచ్చాడు ఇది చేయొద్దని, వాటిని మరలా మనం చేస్తూ వెళ్తున్నామంటే అతిక్రమములు. బైబిల్ రాయబడుతూ వచ్చింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి తెలిసిన వారి చేతులెత్తండి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అంటే దయానంద నగర్లో ఉన్న విశ్వాసుల్లో అంటే 2-3 తప్పకి ఎవరు తెలీదా? చాలా విచిత్రం ఉంది. రవాణా చెబుతాడు, మా విశ్వాసం అంటే అంత అనుకున్న బ్రదర్ డైరెక్ట్ పరలోకానికి వెళ్తారు మా విశ్వాసం అని చెబుతాడు. అంత అనుభవంగా అట్లా చెబుతూ వస్తాడు. మరి అంత అనుభవం కలిగిన వాళ్ళు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి చేతి చెప్పలేరండి? తెలిసిన వారు చేతులు ఎత్తండి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి?
పూర్తిగా తెలిసిన వారు 2 చేతులు ఎత్తండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఏమని రాబడుతూ వచ్చిందండి? నేను తప్పుకు ఇంకొకరు లేడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. రెండోదిగా చూడగా అనేక కోణాలు మాట్లాడుతూ దేవుడు ఏం మాట్లాడుతాడు? నువ్వు వ్యభిచరించవద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగలించవద్దు, నీ పొరుగు వాళ్ళు దేని ఆశించవద్దు అని రాయబడుతూ వచ్చిందా లేదా? మరి ఎన్ని మనం చేయటం లేదా? పదే చేస్తూ వస్తున్నాం కదా. ఇదే అతిక్రమం అంటే. అతిక్రమం అంటే దేవుడు చెప్పాడు దొంగలించవద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, పొరుగు అని దేన్ని కూడా ఆశించవద్దు, పొరుగు అని దేని మీద మనసు పెట్టవద్దు. కొత్త నిబంధనలు ఇదే మాట రాయబడుతూ వచ్చింది. ఏమైనా రాయబడుతూ వచ్చింది? కొత్త నిబంధనలు చూడగా మోహోత్సవంతో చూచువాడు అప్పుడే తన హృదయం వెంచరించినట్టు బైబిల్ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఇన్ని ఆజ్ఞలు మనకున్నప్పుడు ఈ ఆజ్ఞలను చేయకూడదని తెలిసి కూడా దినదినము, ప్రతిరోజు, ప్రతి గడియు, ప్రతి దినము కూడా దేవుడు ఏదైతే అబద్ధం ఆడుతున్నాడో అదే ఆడుతున్నాం, ఏదైతే మోసం చేద్దానో అదే చేస్తున్నాం, ఏదైతే పాపం చేద్దానో అదే చేస్తున్నాం, ఏదైతే తప్పు చేద్దానో అదే చేస్తూ వస్తున్నాం. మానవుని యొక్క జీవితంలో అతిక్రమం మానవుడు చేస్తూ వస్తున్నాడు. దేవుడు ఇది చేయకూడదని చెప్పటమే, ఇది చేయొద్దని చెప్పాడంటే అది చేస్తూ వస్తున్నామంటే అది అతిక్రమములు. ఏదైతే చేయకూడదని చెప్పాడో పదే చేస్తున్నామంటే అతిక్రమములు. మానవుడి జీవితంలో దొంగతనం చేయకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు అని బైబిల్ చెప్పినప్పుడు పదే మానవుడు చేస్తున్నాడు, అతిక్రమిస్తున్నాడు. ఈ అతిక్రమం బట్టి మానవుడికి వచ్చే జీవితం ఏంటంటే మరణం. నశించిపోతున్నాడు మానవుడు, నరకంలోకి వెళ్ళిపోతున్నాడు. నశించిపోవడం అంటే నిత్య నరకంలో కాలిపోతున్నాడు అని అర్థం. దేవుని విసికించి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి నరవతారుగా జన్మించేది. దాన్నే మనం క్రిస్మస్ గా జరుపుకుంటూ వస్తున్నాం. ఇదెన్నో మాట. ఇంకా 2లోనే ఉండవు, ఇంకా 5 ఉన్నాయి. రండి 3వ మాటను చూద్దాం. యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే దేవుని యొక్క వాక్యాన్ని చూడగా అనేక విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. మరొక కోణంలో చూద్దాం. ఏమని? 1 ఈ పాపములు, 2 అతిక్రమములు, 3వదిగా చూడగా ఏంటంటే దేవుని యొక్క వాక్య వెలుగులో మనం చూస్తున్నాం. క్షమించండి, 43 అధ్యాయం 24 వచ్చిన యెషయా గ్రంథం 43 అధ్యాయం 24 వచ్చిన. త్వరగా ముగిద్దాం. యెషయా గ్రంథం 43 అధ్యాయం 24 వచ్చిన. అక్క ఎన్నో అధ్యాయం చదువుతున్నావు అక్క? నా నిమిత్తము సువాసన గల. సరే చదివేదలే, టైం సాధలు లెక్క, నేనే చదువుతున్నా. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టిదివి. 3వదిగా చూడగా మానవుడి యొక్క జీవితంలో దేవుణ్ణి విసికించి నశించిపోవడానికి గల 3వ కారణం. ఇప్పుడు 2 విషయాలు చెప్పండి. మొదటి కారణం ఏంటి? దేవుని విసికించి నశించిపోవడానికి కారణం పాపం, అంటే దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమించడం. 2వ కారణం ఏంటి? అతిక్రమం, అంటే పదే చేయకూడదని తెలుసుకోవడం, దాన్ని చేయటం. 3వ కారణం ఏంటంటే దోషములు. ఏమని రాబడుతూ వచ్చినండి? దోషములు అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మీరు డైలీ వినే మాటలే. దోషములు అంటే అర్థం ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? దోషములు అంటే అర్థం ఏంటంటే తెలిసి తప్పు చేయటం. పదే తప్పు చేయటం వేరు, తెలిసి తప్పు చేయటం. ఏంటా తెలిసి? ఇప్పుడు మనం మరలా ఇంతకుముందు చెప్పబడిన మాటలోకి వెళ్దాం. ఈ యొక్క ఫోన్ ఉంది, ఇది దొంగతనం చేయకూడదు, ఇది మనకు తెలుసు, కానీ దీన్ని దొంగతనం చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఇది చేయకూడదని తెలిసి కూడా తెలిసి దాన్ని చేయటమే, తప్పు చేయటమే దోషములు. మానవుని యొక్క జీవితంలో ఎన్నో విషయాల్లో మానవుడు దోషములు చేసిన వాడు ఉంటున్నాడు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, మనం తెలిసి చేసిన ప్రతి దోషములు కూడా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. నేను త్వరగా ఉపయోగిస్తా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను. అర్థమైందండి? మన దోషమును బట్టి నలుగొట్టబడ్డాడు అంటే మనం తెలిసి చేసిన తప్పులు. మన అతిక్రమమును బట్టి ఏమో గాయపరచబడ్డాడు, అంటే మనం పదే చేసిన తప్పును బట్టి యేసు ప్రభువు గాయపరచబడ్డాడు. మన దోషములు అంటే ఇది తప్పు అని తెలిసి కూడా దాన్ని చేస్తున్నామంటే అది దోషములు. ఒక తప్పు చేయకూడదు, ఒక దొంగతనం చేయకూడదు, తప్పు. ఒక అబద్ధం ఆడకూడదు, తప్పు. ఒక పాపం చేయకూడదు, తప్పు. అంటే అవి తెలిసి కూడా అవే మనం కొనసాగుతూ వస్తున్నామంటే దోషములు. మనందరూ దోషములు. అంటే మనం ఎవరైతే దోషములు చేస్తూ వచ్చామో ఆ దోషములని ఎక్కడికి వచ్చినాయి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూడగా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూడగా ఎక్కడికి వచ్చినాయి? మన దోషమును బట్టి అతడు నలగొట్టబడేను. అంటే మనం ఏదైతే తెలిసి తప్పు చేస్తున్నామో, ఏదైతే తెలిసి పొరపాటు చేస్తున్నామో, ఏదైతే తెలిసి పాపం చేస్తూ వస్తున్నామో,
వాటన్నిటి విషయమే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడ్డాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆయన నలగొట్టబట్టడం ద్వారా, ఆయన విరగొట్టబట్టడం ద్వారా, ఆయన దేహం దున్నబట్టడం ద్వారా, ఆయన దేహంలో వచ్చే రక్తం ద్వారా ఆయన తన ప్రజల వారి పాపులను రక్షించుకోవడానికి ఆయనే నలగొట్టబట్టడానికి ఇష్టపడ్డాడు. మా దేవుని విసిగిస్తున్న మానవుడు ఎలాంటి వాడంటే, మూడవదిగా దేవుని విసిగించి నశించిపోతున్న మానవుడు ఎలాంటి వాడంటే, మూడవదిగా దోషములు చేసేవాడు. అంటే తెలిసి తప్పు చేసేవాడు. తెలిసి తప్పు చేసే మానవుడు నశించిపోతున్నాడు. కాబట్టి తెలిసి తప్పు చేసి నశించిపోతున్న మానవుడిని వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నరవతారికి లోకానికి మానవ రూపాన్ని దాల్చి కన్యక గర్భంలో జన్మించి తన ప్రజలైనటువంటి వారు తెలిసి తప్పు చేసి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి ఈ లోకానికి అరుదించాడు. దాని గురించి బైబిల్ రాయబడుతూ వచ్చింది. దాని గురించి రాయబడిన ప్రకారం కీర్తనల గ్రంథం 47:7 కానీ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూడగా 7-8 వచనాలు చూడగా అక్కడ రాయబడుతూ వచ్చింది, నన్ను గురించి పుస్తకం చుట్టలో హెబ్రీ పత్రికలో రాయబడుతూ వచ్చింది, నన్ను గ్రంథం చుట్టలో నన్ను గురించి రాయబడినట్టు నేను వచ్చి ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి గ్రంథం చుట్టూ అంటే పుస్తకం చుట్టలో రాయబడినట్టు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, దేవుని విసిగించి నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని విసిగించి నశించిపోతున్న మానవుడు ఎలాంటి వాడు? మొట్టమొదటిగా పాపం చేసిన వాడు, అంటే దేవునాజ్ఞ మీరిన వాడు. రెండోదిగా అతిక్రమంలో, అంటే ఇది తప్పు అని తెలిసి కూడా పదే చేసేవాడు. మూడోదిగా దోషములు చేసిన మానవుడు దేవుని తన దోషములు బట్టి విసిగించి నశించిపోతున్నాడు. కాబట్టి ఆ నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. దోషములు అనగా చెప్పండి, మధ్యలో ఉన్న యవనస్తులు చెప్పండి సిస్టర్స్, దోషములు అనగా ఏంటి చెప్పండి, పెద్దగా చెప్పండి. నాకు చెవుడు కూడా ఉంది, అజ్జి అవడం కూడా మర్చిపోయా. ఒకటి పాపము, దేవుని ఆజ్ఞ అతిక్రమించడం. రెండు అతిక్రమములు, అంటే ఇది తప్పు అని తెలిసి పదే చేయటం. మూడు దోషములు అనగా తెలిసి తప్పు చేయటం. ఈరోజు ఎంతమంది తెలిసి తప్పు చేయట్లేదు. దేవుడి మందిరానికి వచ్చేవాళ్ళు కానీ రానోళ్ళు కానీ వారి జీవితాలు చూడగా ఎంతమంది తెలిసి తప్పు చేయట్లా. ఒకడు మోసం చేయడం అని తప్పు అని తెలుసు చేస్తున్నాడు. ఒకడికి అన్యాయం చేయడం అని తప్పు అని తెలుసు కానీ అన్యాయం చేస్తున్నాడు. ఒకరిని నష్టపరచడం తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తున్నాడు. ఒక వ్యక్తిని మోసం చేయడం ఎంత తప్పు, ఒక వ్యక్తిని అన్యాయం చేయడం ఎంత తప్పు, ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేయడం ఎంత తప్పు, ఇవన్నీ తెలిసి కూడా మానవుడు తప్పు చేస్తున్నాడు. ఎంతమంది ఈ రోజుల్లో అనేకులు మోసం చేయట్లేదు, ఎంతమంది అనేకులు నష్టపరుస్తలేదు. ప్రియులారా, మనం చూసినట్టే సోషల్ మీడియా అని కానీ రకరకాల విధానాల్లో చూడగా, ఫోన్లలో చూడగా ఎంతోమంది ఫ్రాడ్ కాల్ చేసి మన దగ్గర బ్యాంకుల్లో ఉన్న డబ్బులు కానీ రకరకాల విధానాల్లో నష్టపరుస్తలేదు మానవుని. ఇవన్నీ తెలిసి తప్పు చేయడం కదా. ఒక వ్యక్తి బాధపడతాడని తెలుసు కదా, ఒక వ్యక్తి దుఃఖపడతాడని తెలుసు కదా, ఒక వ్యక్తి దగ్గర ఒక ఫోన్ ఉందని కానీ పోగొట్టుకుని అంత బాధపడతాడు, అంటే అతను బాధపడతాడని మనం తెలిసి కూడా తప్పు చేస్తున్నామంటే అవే దోషములు. ఒకరిని మోసం చేస్తున్నామన్నా, ఒకరిని అన్యాయం చేస్తున్నామన్నా, ఒకరిని నమ్మించి మోసం చేస్తున్నామన్నా, ఒక వ్యక్తిని ఏదైనా ఒక వ్యక్తిని ఎట్లయినా ఖండిస్తున్నామన్నా, ఒక వ్యక్తిని బాధపరుస్తున్నామన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే అతను బాధపడతాడని తెలుసు, అతను మోసపోతాడని తెలుసు, అతను నష్టపోతాడని తెలుసు, అతను గాయపరచబడతాడని తెలుసు, తెలిసి కూడా తప్పు చేయడమే దోషములు. ఈరోజు ఎంతమంది మానవుడి యొక్క జీవితంలో తెలిసి తప్పులు అంటే దోషములు ఎంతమంది చేయట్లా. ఆ దోషముల ద్వారా మానవుడు నశించిపోతున్నాడు. దేవుని విసిగిస్తున్నాడు, ఆ దోషముల ద్వారా విసిగించి నశించిపోతున్నాడు. కాబట్టి దేవుని విసిగించి దోషముల ద్వారా నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి దేవుడి కుమారుడిగా జన్మించాడు. దాన్నే మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం. దాన్నే మనం ఏమని జరుపుకుంటున్నామండి? క్రిస్మస్ గా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనం అందరం కూడా క్రిస్మస్ గుడిగా నూతన సంవత్సరం వరకు కూడా క్రిస్మస్ జరుపుకోవచ్చు. ఈ క్రిస్మస్ కు మనం ఎందుకు జరుపుకున్నాం అంటే తెలిసి మానవుడు ఏ తప్పు చేశాడు, ఆ తప్పుల నుండి మానవుడు తప్పించబడి, ఆ తప్పుల నుంచి మానవుడు తొలగించబడి, తెలిసి చేసిన తప్పుల నుండి మానవుడు కాపాడబడటానికి, రక్షించబడటానికి యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాలన్న సత్యాన్ని తెలియపరచడానికి ఈ కూడిక. అర్థమవుతుందండి? దోషములు ఎన్నో మాట ఇది. 3. 4వ విషయాన్ని చూద్దామండి. మానవుడి యొక్క జీవితంలో పుస్తకపు చుట్టూ రాయబడిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మానవుడు దేవుణ్ణి విసిగించి నశించిపోతున్నాడు. ఏ విషయాన్ని బట్టి దేవుని విసిగిస్తున్నాడు? మొట్టమొదటిగా పాపమును బట్టి, రెండోదిగా అతిక్రమమును బట్టి, మూడోదిగా దోషమును బట్టి, నాలుగోదిగా మానవుడు ఏ విషయంలో దేవుని విసిగిస్తున్నాడు? రండి దేవుని యొక్క వాక్యం చూడగా యెషయా గ్రంథము మనం చూసినట్టయితే 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 27వ వచనము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 27వ వచనం. ఇంకా 10-15 నిమిషాలే టైం ఉంది, త్వరగా ముగిద్దాం. చెప్పండి, చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 27వ వచనం. యవనస్తులు చదువుతారు, సహోదరులు ఇక్కడ ముందు కూర్చున్నవారు.
ఎవరైనా చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఉండయా తెలుగా? తెలుగు ఉండవాళ్ళు చదవగలుగుతారా? ఎవరు చదవలేరా? సరే సిస్టర్స్ ఉండరా? చదవండి అమ్మా. ఇక్కడ అక్క చదువుతున్నారేనండి. నీ మూల పితృడు పాపము చేసిన వాడే. చాలు చాలు అక్క, ఏమని రాబడితే వచ్చింది? నీ మూల పురుషుడు పాపం చేసిన వాడే. మూల పురుషుడు ఎవరు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములకు ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తాయను. మరణం అందరికి సంప్రాప్తాయను. ఒక రకంగా చెప్పాలంటే మరణం అందరికి సంప్రాప్తి అవుతూ వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మూల పురుషుడు ఎవరు? మూల పురుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాము యొక్క స్వభావం మనలో ఉంది, ఆదాము యొక్క మనస్తత్వం మనలో ఉంది, ఆదాము యొక్క ఉద్దేశాలు మనలో ఉంది, ఆదాము యొక్క జీవితం మనలో ఉంది. పొరపాటు నీకు ఎవరైనా సంఘంలో ఆదాము అనే పేరు ఉందా? చెప్పండి, ఉందా? ఉండవాళ్ళు చేతులు ఎత్తండి. లేదా? దేవుని కొందనాలు. అవ్వని ఉందా? ఆ దేవుని కొందనాలు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూడగా ఆదాము యొక్క స్వభావం, ఆదాము యొక్క మనస్తత్వం, ఆదాము యొక్క ఉద్దేశాలు, ఆదాము యొక్క ఆలోచనలు ఏవైతే దేవునికి విరోధమైన జీవితాన్ని ఆదాము జీవిస్తూ వచ్చాడో అటువంటి జీవితం మానవుడి జీవితంలో ఉంది. మూల పురుషుడు ఎవరు? మన పితృడు. ఆ పితృడు ఎవరు అన్నది అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో పౌలు అంటాడు. ఏమని రాయబడుతూ వచ్చింది? ఒక మనుషుడి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును ఎలాగో మనలో ప్రవేశించను అలాగే ఒక మనుషుడి ద్వారా మనందరూ కూడా పాప క్షమాపణ వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఎన్నో మాట ఇది? మతిమరుపు ఉంది, చెప్పండి ఎన్నో మాట? 4వ మాట. 40 నిమిషాలు అయితే కూడా చేతులు ఎత్తండి. ఎన్ని చేతులు ఎత్తాలా? 2 చేతులు ఎత్తాలి, బాగా గుర్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 4వ విషయాన్ని చూద్దాం. ఇప్పుడు ఎత్తవాకండి, ఇంకా టైం ఉంది. కానీ 4వ మాటను చూడగా, 4వ విషయాన్ని చూడగా మూల పురుషుడు. ఎవరి మూల పురుషుడు అంటే మన పితృడు. మన మూల పితృడు ఎవరంటే ఆదామే. ఆదాము యొక్క స్వభావం మనలో ఉంది, ఆదాము యొక్క మనస్తత్వం మనలో ఉంది, ఆదాము యొక్క వైఖరి అంటే దేవుని మాటను విననటువంటి మనస్తత్వం మనలో ఉంది. దేవుడు ఏం చెప్పాడండి ఆదాంకి? మీకేం తెలుసు? బైబిల్ చదివితే తెలిసేది తప్పక. దేవుడు ఏం చెప్పాడు? జ్ఞానం గల వాళ్ళు అంటారు ఆ రోజుల్లో నేను పుట్టలేదన్నా అంటారు. ఏమంటారు? ఆ రోజుల్లో నేను పుట్ల. ఆ రోజుల్లో పుడితే ఎక్కడ ఎందుకుంటా? ఎప్పుడో పరవశిని పాట పాడి ఉంటారు కదా, ఆ రోజుల్లో పుడితే. సరే, ఏమని రాబడుతూ వచ్చింది? ఆదాము యొక్క స్వభావం ఏంది? దేవుని మాట ఎనుకోకుండా చెప్పుడు మాటలు వింటాం ఆదాము యొక్క స్వభావం. ఆదాము యొక్క స్వభావం ఎలాంటిదండి? దేవుని మాట ఎనుకోకుండా చెప్పుడు మాటలు వింటాం. మన మూల పురుషుడు, మూల పితుడు ఎలాంటి వాడు అంటే, మొదటి వాడు ఎలాంటి వాడు అంటే, మొదటి మానవుడు ఎలాంటి వాడు అంటే చెప్పుడు మాటలు వినే స్వభావం కలిగిన వాడు. దేవుడు ఏం చెప్పాడు? ఒక మంచి తోట వేసాడు, ఆ తోటలో చక్కగా అన్ని ఫలాలు పెట్టి అన్నాడు, అయ్యా నువ్వు ఈ ఫలాన్ని తినొద్దు, ఇది నీ జీవితానికి మరణం తెచ్చిద్ది, ఈ ఫలం తప్పగా మిగతావి ఏవైనా నువ్వు తినొచ్చని, నిరభ్యంతరంగా తినొచ్చని దేవుడు అనుమతించాడు. దేవుడు ఏం చేశాడు? అనుమతించుతూ వచ్చి ఆ తోటలో పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? భార్య వెళ్ళింది, తినతన పండు తిన్నది, తిన్న తర్వాత తెచ్చి ఆదాంకి ఇచ్చింది. ఇప్పుడు ఆదాం ఎవరి మాట విన్నాడు? దేవుడి మాట విన్నాడా? చెప్పుడు మాట విన్నాడా? చెప్పండి. అది ఆ మాట చెప్పడానికి మీకు కొద్దిగా మనం అందరం అదే ప్రయాణంలో ఉన్నట్టున్నాం. మనమందరం అదే యాత్ర జీవితంలో ఉన్నట్టున్నాం. చెప్పొచ్చు పెద్దగానే. ఆదాము ఏ మాట విన్నా? ఎవరి మాట విన్నాడు? దేవుడి మాట విన్నాడా? విన్నా. మరి ఏ మాట విన్నాడు? చెప్పుడు మాటలు విన్నాడు. తన భార్య వచ్చి అంటుంది, ఇది బాగా నువ్వు తిను, నీకెందుకు, నేను ఎటు తిన్నా కదా, నువ్వు కూడా తిను అంటే దేవుడు ఏం తినొద్దు అన్నాడు, కానీ తన భార్య తినమంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? దేవుని మాటకి విరోధంగా ఉన్నాడు. అంటే చెప్పుడు మాటలు వినే స్వభావం ఆదాము యొక్క జీవితంలో ఉంది. దేవుడి మాటను వింటల్లా, దేవుడు చెప్పింది వింటల్లా. దేవుడు అన్నాడు కదా, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్తను మేము మారు మనసు పొందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆ కాలం అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడట్టుకున్నాను, ఇప్పుడైతే అంతటిలో అందరిలో మారు మనసు పొందని మనుషులకు ఆజ్ఞ ఇవ్వబడుతుంది. ఇంకేం రాయబడుతూ వచ్చింది? కన్యక గర్భవతి కుమారుని కన్యని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఇంకేం రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, మానవులందరూ పాపాలను మోసుకొని పోయే యేసుక్రీస్తు ప్రభువు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారని బైబిల్ సెలవిస్తుంది. ఇవన్నీ మనం నమ్ముతామా? మనం నమ్మేది ఏంటి? చెప్పుడు మాటలు ఎక్కువ నమ్ముతాం, వింటాం. దేవుని మాటలు ఎక్కువ వినడానికి మనం ఇష్టపడం. దేవుని మాటలు వినడానికి ఇష్టపడే జీవితం మనలో ఉండదు. ప్రియుడా, ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న మన జీవితాల్లో
మనం గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే ఆదాము యొక్క స్వభావం అంటే చెప్పుడు మాటలు వినే స్వభావం మానవుడి జీవితంలో ఉంది. తద్వారా మానవుడు ఎంతమంది నష్టపోట్లా, చాలా మంది యొక్క జీవితాలు చూడండి. చెప్పుడు మాటలు ఏంటంటే మన ఫోన్లో వస్తూ ఉంటాయి ఫ్రాడ్ కాల్స్, తప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి. ఏమని, మీరు కానీ మా యొక్క ఏమంటారు, మా యొక్క కంపెనీలో మీరు 100 రూపాయలు పెడితే మీకు 1000 రూపాయలు ఇస్తామంటారు. ఫస్ట్ 100 పెడతాం, 1000 ఇస్తాడు. ఆ తర్వాత 1000 పెడతాం, 10,000 ఇస్తాడు. 10,000 పెడతాం, 1,00,000 ఇస్తాడు. 1,00,000 ఇచ్చిన తర్వాత 10 లక్షలు పెడతాం. మనం ఎక్కువగా ఏముండదు, మనకి ఆశ ఎక్కువ ఉండేది కదా. 1,00,000 రూపాయలు పెడితే 1000 ఇస్తే 10,000 ఇస్తున్నాడు కదా, 1,00,000 రూపాయలు పెడితే 10 లక్షలు వస్తాయి, 1 కోటి రూపాయలు వస్తాయి అని చెప్పి ఆశతో పెడతాం. వాడు చెబుతాడు చెప్పుడు మాటలు ఎక్కువ వింటాం. విని చివరికి ఏం చేసుకుంటాం, తల మీద తడిగొడ్డ వేసుకుంటాం. ఎందుకు, అన్ని పోగొట్టుకున్నాం కాబట్టి. మానవుడి జీవితం ఇదే. చెప్పుడు మాటలు విని మానవుడు ఎంతో నష్టపోతున్నాడు. బైబిల్ అంటుంది కదా, కాలము సంపూర్ణమైనది, ఈ లోకానికి ముగింపు వస్తుంది, ఈ భూమి ఆకాశం ముగించబడబోతుంది, ఈ భూమి ఆకాశం నశించిపోబోతున్నాయి, వేంద్రముతో ఆవిరైపోతున్నాయి, దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క వాక్యాన్ని చూడగా మానవుడు ఏదైతే దేవుడు చెబుతాడో పని చేయకోకుండా చెప్పుడు మాటలు వినే స్వభావమే మానవుడిది. దేవుడి యొక్క వాక్యం అంటే దేవుడు ఏం చెబుతాడంటే, కాలం లేదు, ఇక సమయం లేదు, ముగింపు వచ్చేసింది, కాలం అంతమైపోతుంది, కాబట్టి జీవితం మార్చుకో, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, చక్కని జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించమని బైబిల్లో ఉన్న దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మానవుడి జీవితంలో ఉదయం లేచిన కానీ రాత్రి పడుకునేంత వరకు ఎన్ని మోసాలు, ఎన్ని దొంగతనాలు, ఎంత పాప జీవితము. వీటన్నిటి మూల పురుషుడు అంటే దేవుని మాటలు వినుకోకుండా చెప్పుడు మాటలు వినే స్వభావం మానవుడి జీవితంలో ఎక్కువ ఉంది. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది, ఈ మనమే కాదు చాలా మంది యొక్క జీవితాలు చెప్పుడు మాట విని నష్టపోయిన వారు ఎంతమంది లేరు, ఎంతమంది తమ జీవితాలు నష్టపోయిన వారు లేరు. చాలా మంది ఉంటారు. షేర్ మార్కెట్లు అని, ఇంకో మార్కెట్లు అని, ఏవేవి కొత్తగా వచ్చేసినాయి ఇప్పుడు అన్ని కూడా. వాటిలో ఏం చెబుతారు, అన్న నువ్వు రూపాయి పెట్టి 10 రూపాయలు వచ్చిందని చెబుతారు. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఇట్లాగే పెట్టాడు షేర్ మార్కెట్లో. దేంట్లో ఏం చేశాడు, ఫస్ట్ 10,000 పెట్టంగానే 1,00,000 రూపాయలు ఎంత వచ్చినాయి. సరే వచ్చినాయి కదా అని చెప్పి ఓ 10 లక్షలు 15 లక్షలు అప్పు చేసి అలా పెట్టాడు. దాంట్లో ఇక ఏం పాడాల్సి వచ్చిందంటే పరవాసిని పాడబడాల్సి వచ్చింది. తన అప్పులు కాక, తనకు కాదులేండి, తన సజీవుడిగా ఉంటాడు, తను చేసిన తప్పును బట్టి. అంటే మానవుడి జీవితం ఎలాంటి తెలుసా, మానవుడి జీవితంలో చెప్పుడు మాటలు ఎక్కువ వింటాడు. మానవుడు దేవుని విసిగించి నశించిపోవడానికి గల 4వ కారణం ఏంటంటే దేవుని మాట వినుకోకుండా చెప్పుడు మాటలు వింటమే. దేవుని మాట ఏమనుంటుంది, అయ్యా మీదుగా లోకం ముగింపు రాబోతుంది, ప్రభు రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం రాబోతుంది, పాపం బట్టి మానవుడికి మరణం ఉంది, ఆ మరణం నుండి తప్పించుకోవడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. తప్పించడానికి యేసుప్రభు అనే పాపినంటే యేసుప్రభు క్షమిస్తాడు. ఆయన మన దేవుని విసికించి నశించిపోతున్న మనం రక్షిస్తాడు. యేసుప్రభు అనే పాపిని మనం ఒప్పుకోమని దేవుని మాటలో దేవుడు చెబుతుంటే మానవులు ఏమంటారు, అయ్యా అది కాదు, అలా నమ్మొద్దు, అలా వినొద్దు, దానివల్ల నష్టం ఉంది, దానివల్ల మోసం ఉందని చెప్పి అనేకులు చెబుతూ వస్తారు. ఈ రోజున మానవుడు దేవుని విసికించి నశించిపోవడానికి గల 4వ కారణం ఏంటంటే చెప్పుడు మాటలే. ఎంతో మంది చెప్పుడు మాటలు నష్టపోతున్నారు. కుటుంబాలు నష్టపోతున్నారు, భార్య నష్టపోతున్నారు, పిల్లలు నష్టపోతున్నారు, ఆస్తి నష్టపోతున్నారు, ఐశ్వర్యం నష్టపోతున్నారు, పేరు నష్టపోతున్నారు, ఘనతలు నష్టపోతున్నారు, చివరికి తన ప్రాణాలు కూడా నష్టపోయేవారు ఉన్నారు చెప్పుడు మాటలు విని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం అంటుంది కదా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మాట చెప్పినట్టయితే దేవుని విసిగించి నశించిపోవడానికి గల మానవుడు నశించుకోవడానికి 4వ కారణం ఏంటంటే చెప్పుడు మాటలు వింటాం. మన మూల పురుషుడు అంటే ఎవరు, ఆదాము యొక్క జీవితం ఏం జరుగుతూ వచ్చింది, దేవుని మాటను వినుకోకుండా తన భార్య చెప్పినటువంటి మాట ఏదైతే తినకూడదని దేవుని చెప్పిన తినడం ద్వారా ఆదాము నష్టపోతూ వచ్చాడు. అలా నష్టపోయే జీవితం మనలో కూడా ఉంది. చెప్పుడు మాటలు వినటం ద్వారా నష్టపోతాం. అలా నష్టపోకుండా దేవుని విసికించి నష్టపోయేవారు ఎవరంటే దేవుని మాటలు వినుకోకుండా చెప్పుడు మాటలు వినేవారు. వీళ్ళే దేవుని మందిరంలో కూడా కూర్చుంటారు. దేవుని మందిరంలో కూడా కూర్చుని, ప్రార్థనా మందిరంలో కూడా కూర్చుని ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు. దేవుని వాక్యాన్ని వినరు, దేవుని మాటలు వినరు. ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, వాట్సాప్లో ఫేస్బుక్లో చూసుకుంటూ ఉంటారు, దేవుని మాటలు వినరు. వాట్సాప్ కూడా మనకు చెప్పుడు మాటలే చెప్పింది. ఫేస్బుక్లు కూడా, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మనతో మాట్లాడుతున్నాయి, చెప్పుడు మాట తప్పుడు దావను పంపిస్తున్నాయి, తప్పుడు దావన మనం తొలగిస్తున్నాయి. తద్వారా మానవుడు ఏంది చెప్పుడు మాటలేని ఎంతో నష్టపోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ రాబడుతున్న మన మూల పురుషుడు, మూల పితృడు ఎవరంటే ఆదాము చెప్పుడు మాటలు ఎలా నష్టపోయాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని విసిగిస్తున్న మానవుడు ఎలా ఉంటాడంటే 4వదిగా చెప్పుడు మాటలు విని దేవుని విసిగించి నశించిపోతూ వస్తున్నాడు మానవుడు. అలాంటి మానవుని వెతికి రక్షించడానికి చెప్పుడు మాటలు విని తన ప్రాణాన్ని కోల్పోతున్న మానవుడు అనేక మంది ఉన్నారు. అనేక మంది వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని
డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, కుటుంబ విషయంలో నష్టపోయి మరణాన్ని ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడిన వారు చాలా మంది ఉన్నారు. అలా ఆత్మహత్య చేసుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. కారణం ఏంటంటే చెప్పుడు మాటలు. అలాంటి మాటల ద్వారా నష్టపోతున్న మానవుల్ని వెతికి, దేవుని విసిగిస్తున్న మానవుల్ని, నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించాడు. పుస్తకం చుట్టూ రాబడినట్టు ఈ లోకానికి జన్మించాడు. దాన్నే క్రిస్మస్ అని మనం అంటున్నాం. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. టైం అయిపోయింది కదా, చేతులు ఎత్తలేదు మీరు. 5వ మాటను చూద్దాం. మీరు మంచోళ్ళు. చేతులు ఎత్తలేదంటే మీరు మంచోళ్ళు. 5వ విషయాన్ని రండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఏమంటాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను. సో ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇదండి? మర్చిపోయి చెప్పాలి మీరు. మొదటి నుంచి చెప్పాలా? మరి గుర్తుందా మీకు? ఎన్నో విషయం? రవాణా చక్కగా చదువుతున్నాడు. 5వ విషయం. ఎన్నో విషయం అండి? 5వ మాట. మొదటి మాట ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, నేను మర్చిపోయా. మొదటి మాట, మానవులు దేవుణ్ణి విసిగించి నశించుకోవడానికి గల మొదటి కారణం పాపం. 2వ కారణం అతిక్రమములు. 3వ కారణం దోషములు. 4వ కారణం చెప్పుడు మాటలు. మంచిది. ఈ సోరారం దయానంద నగర్ వచ్చిన తర్వాత నాకు కూడా కొద్ది జ్ఞాపశక్తి వస్తుంది. ఇక 5వ విషయం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ రాయబడిన 5వ మాట అంటే మీరందరూ జ్ఞానవంతులు కదా, మీ జ్ఞానం నాకు ఇస్తున్నాడు దేవుడు, అందుకే జ్ఞాపశక్తిని ఇస్తున్నాడు. మంచిది. 5వ మాట ఏంటో తెలుసా? విమోచకుడు. ఎవరండి? వారి విమోచకుడు. ఎవరి విమోచకుడు? ఎవరి విమోచకుడు అంటే వారి విమోచకుడు, ఇశ్రాయేలు యొక్క విమోచకుడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇక్కడ రాయబడిన విమోచన అంటే మానవుని యొక్క జీవితంలో విడుదల లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు మానవుడు. బంధకాల్లో బంధించబడి ఉంటున్నాడు. మానవుని యొక్క జీవితంలో విసిగించడానికి గల 5వ కారణం ఏంటంటే విమోచన లేక. అంటే మానవుడు దేవుని విసిగిస్తున్నాడు, బంధకాల్లో బంధించబడి ఉన్నాడు. మానవుడు ఎలా ఉన్నాడండి? బంధకాల్లో బంధించబడ్డాడు. తను ఏ బంధకాల్లో అయితే బంధించబడ్డాడో దాన్ని బట్టి దేవుని విసిగిస్తున్నాడు. తద్వారా మానవుడు నశించిపోతున్నాడు. ఎన్ని బంధకాల్లో మానవుడు లేడు, ఎన్నెన్ని బంధకాల్లో. అన్ని అక్కడ పబ్లిక్ మీటింగ్ చెప్పకూడదు కానీ మందిరంలో అయితే చెప్పేవాడు. చాలా విషయాల్లో మానవుడు బంధకాల్లో ఉన్నాడు. చాలా విషయాల్లో మానవుడు బంధకాల్లో ఉన్నాడు. చాలా విషయాల్లో మానవుడు బంధకాల్లో ఉండి బంధించబడి ఉన్నాడు. కాబట్టి ఆ బంధకాల నుంచి విమోచించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి దిగివచ్చాడు. మానవుడు దేవుని విసిగిస్తున్న మానవుడు దేన్ని బట్టి విసిగిస్తున్నాడంటే తన బంధకాలను బట్టి. ఏవైతే బంధించబడి బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. ఏవైతే ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెబుతా. ఏంటి ఆ విషయాలు? మానవుడి జీవితంలో ఈ ఫోన్ లో బంధించబడుతున్నాడు, మానవుడి జీవితంలో టీవీలో బంధించబడుతున్నాడు, మానవుడి జీవితంలో లోకంలో బంధించబడుతున్నాడు, మానవుడి జీవితంలో శరీరాశల్లో బంధించబడుతున్నాడు, మానవుడి జీవితంలో నేత్రాశల్లో బంధించబడుతున్నాడు, మానవుడి జీవితంలో పాప జీవితంలో బంధించబడుతున్నాడు, మానవుడి జీవితంలో ఎన్నో విషయాల్లో మానవుడు బంధించబడి ఉన్నాడు. ఈ బంధించబడిన మానవుడు ఆ బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. కాబట్టి దేవుని విసిగిస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుని ప్రజలైన వారు ఈ నిర్గమాకాండం 14వ అధ్యాయం చూడగా దేవుని ప్రజల పట్ల దేవుడు 10 గొప్ప కార్యాలు చేసి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? దేవుని విసిగిస్తున్నారు. ఏమంటున్నారు? దేవుడు వారి కొరకు గొప్ప కార్యం చేసి వారే మొరపెట్టాడు. నువ్వు 2వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. ఏం చేస్తూ వచ్చారు వాళ్ళు? మొరపెట్టారు. ఏమని? బాబు, మాకు ఈ బాధ నుండి, కష్టాలు ఉండి దీని నుంచి మమ్మల్ని విడిపించాయా, మా పైన ఉన్న రాజు మమ్మల్ని బాధ పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, వీటి నుండి మమ్మల్ని విడిపించని ప్రార్థన చేస్తూ వచ్చారు వాళ్ళు. వారి ప్రార్థన ఆకాశం ఉన్న దేవుడు విని దిగి వచ్చారు వారిని విడిపించడానికి. విడిపించి వారి అద్భుతాలు ఫరో పట్ల జరిగించి, ఐగుప్తులు జరిగించి విడిపిస్తే ప్రజలు ఏం చేస్తున్నారండి? మరలా ఎర్ర సముద్రం దగ్గరకు రాగా మేము మరలా ఫరోకు దాసులం అయిపోతాం, మాకు ఐగుప్తులో సమాధులు లేవా? అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చాడా? ఐగుప్తుల సమాధులు లేవా అని మరలా దేవుని విసిగిస్తున్నాడు. మానవుడి యొక్క జీవితంలో వేటి నుండి అయితే విడుదల పొందలేకపోతున్నాడో వాటి నుండి విడుదల పొందలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. కాబట్టి ఆ మానవుడు ఆ విడుదల పొందలేని స్థితిని బట్టి, అంటే ఆ బంధకాలను బట్టి దేవుని విసిగిస్తున్నాడు. కాబట్టి ఆ విసిగించడం ద్వారా మానవుడికి మరణం అంటే నశించిపోతున్నాడు. కాబట్టి ఆ నశించిపోయే మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా జన్మిస్తూ వచ్చాడు.
ఎందుకు జన్మించాడండి? నరావతారిగా జన్మించాడు. ఎందుకంటే దేవుణ్ణి విసిగిస్తున్న మానవుడు దేని బట్టి విసిగిస్తున్నాడు? ఐదవదిగా తన యొక్క బంధకాలను బట్టి. తాను వేటిలో అయితే బంధించబడి ఉన్నాడు, వేటిలో అయితే కూరుకుపోయి ఉన్నాడు, వాటిని బట్టి బంధించబడి ఉన్నాడు. ఆ బంధకాలను బట్టి మానవుడు దేవుని విసిగిస్తున్నాడు. ఆ విసిగించే మానవుడు తన బంధకాలను బట్టి దేవుని విసిగిస్తున్నాడు కాబట్టి, ఆ విసిగించే మానవుడు నశించిపోతున్నాడు, అంటే మరణం తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఆ బంధకాల నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. అందుకే మనందరికీ పరిచయమైన వాక్య భాగం ఒకటి ఉంటుంది, రిఫరెన్స్ చెప్పవసరలా, మాట చెబితే అర్థమైంది. కట్టబడిన గాడిద ఏమైంది? మళ్ళీ కట్టబడి ఉంది. అంతేనా? కట్టబడిన గాడిద ఏమైందండి? విడిపించబడింది. బంధకాల నుంచి విడిపించబడింది. యజమానుడు కట్టేస్తూ వచ్చాడు. ఇంకో గాడిద మాట్లాడుతుంది. ఎప్పుడైనా చరిత్రలో గాడిద మాట్లాడింది ఎక్కడైనా విన్నామా? గాడిద మాట్లాడుతుంది. బిలాము అనే వ్యక్తి దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు వద్దన పని చేస్తూ వెళ్తున్నప్పుడు, దాంతో గాడిద మీద వెళ్తున్నప్పుడు దేవుని దూత కట్టుకొని పట్టుకున్నప్పుడు ఆ యొక్క గాడిద ఆ గోడకు అటు ఇటు తను రుద్దుతున్నప్పుడు గాడిదను కొడుతున్నప్పుడు గాడిదకి దేవుడు వాక్యనిచ్చినప్పుడు గాడిద మాట్లాడుతుంది. అయ్యా, నేను నీ దొడ్లోకి వచ్చిన కాడి నుంచి, నీ దొడ్లో నుంచి పెరుగుతున్న కాడి నుంచి ఏ రోజైనా నీ మీద తిరగబడ్డానా? ఏ రోజైనా నీ మీద వాదించాను? నేనేమన్నా అన్నానా? ఈ రోజు ఎందుకు అన్నానంటే, నువ్వు కళ్ళు తెరిచి చూడు, నువ్వు బంధకాల్లో బంధించబడి ఉండవు. నువ్వు ముందరకెళ్తే దేవుని దూత కట్టుకొని పట్టుకుని ఉంది, నీకు మరణం వచ్చింది, నువ్వు కళ్ళు తెరిచి చూడమని చెప్పి గాడిదకి దేవుడు వాక్యనిచ్చినప్పుడు గాడిద మాట్లాడగా మనోనేత్రాలు తెరవండి. ఏ బంధకాలు అయితే బంధించబడి మనోనేత్రాలు ముయ్యబడి ఉండవు, ఏ మనోనేత్రం అయితే మూసివేయబడిన అనుభవంలో ఆ యొక్క బిలాము ఉంటూ వచ్చాడో ఆ మనోనేత్రాలు ఆ గాడిదకి వాక్యం ఇవ్వడం ద్వారా తెరవబడుతూ వచ్చినాయి. ఈ రోజు గాడిద లాంటి మానవునైనా నేను మాట్లాడుతున్నాగా దేవుడిని మనోనేత్రాలు తెరవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే బంధించబడిన స్థితిలో మనోనేత్రాలు మూయబడి ఉంటాయి. అందుకే పౌలు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోక, చెప్పండి, ఈ లోక తెలీదా? ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసిందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఎందుకంటే ఆత్మీయ గుడ్డితనం, దేవుని వాక్యాన్ని చూడలేక, దేవుని మాటను చూడలేక, బైబిల్ను చదవలేక, బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా మానవుడి జీవితంలో బంధకాల్లో బంధించబడి ఉన్నాడు. ఈరోజు ఏ బంధకాలు అయితే బంధించబడి ఉన్నాడో ఆ మానవుడు తన బంధకాలను బట్టి విమోచించబడలేదు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేవుడు అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువును విమోచించడానికి లోకానికి నరవతారుగా పుస్తకం చుట్టూ రాయబడి ఉన్నట్టు కన్యక గర్భంలో జన్మించిన వాడు ఉన్నాడు. దాన్నే క్రిస్మస్ అంటూ వస్తున్నాం. ఈ లోకాన్ని జన్మించి మానవుడు తన బంధకాల్లో బంధించబడి ఏవైతే మనోనేత్రాలు ముయ్యబడి ఉండో దాని నుంచి విడుదల పొందడానికి, మానవుడిని విడుదలించడానికి, మానవుడికి విడుదల ఇవ్వడానికి దేవుడే నరవతారికి లోకానికి కన్యక గర్భంలో జన్మించాడు. పుస్తకం చెట్లు రాయబడినట్టు ఒక మాట చెప్పి నేను ఈ విషయాన్ని ముగిస్తా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా బలవంతుడు. ఆ పేరు ఎక్కడుంటే మీరు దయచేసి క్షమించండి. సంసోన్. మిమ్మల్ని గురించి కాదు. ఎవరైనా ఉన్నారు సంఘంలో? లేరుగా. దేవుని కొందనాలు. సమాధానం ఎవరైనా ఉన్నారా? దేవుని కొందనాలు. మీరు అందరూ కూడా చాలా శ్రేష్ఠులు. ఏది చెబుతున్నా అలాంటి వారు ఇక్కడ లేరు. దేవుని కొందనాలు. కాబట్టి సంసోను ఎంత బలవంతుడు! దేవుని ప్రజలను కాపాడాల్సిన వాడు, దేవుని ప్రజలను సంరక్షించాల్సిన వాడు. ఏం చేశాడు? ఒక స్త్రీ యొక్క మోహపు విధానంలో పడిపోయి పాప జీవితంలో శరీరాశులకి ఆ దాసుడైపోయి ఏం చేస్తూ వచ్చాడండి? తన మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. మనోనేత్రాలు ముయ్యబడిన మనోనేత్రాలు ఎప్పుడు తెరుచుకున్నాయి? ఎప్పుడైతే జుట్టు కత్తిరించబడిందో, బలం ఎప్పుడైతే తనలో నుంచి వెళ్ళిపోతూ వచ్చిందో అప్పుడు మనోనేత్రాలు తెరవబడి, అయ్యో నేను పాపం చేశానే, గుడి రెండు యొక్క ఆ యొక్క గుడికున్న రెండు స్తంభాల మధ్యలో తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అడుగుతాడు, దేవా ఒక్కసారి నాకు బలం ఇవ్వు. అప్పుడు మనోనేత్రాలు తెరవబడి మానవుడి జీవితంలో మానవుడు ఏ బంధకాలు ఉండడో బంధకాలు నష్టపోయేంత వరకు కూడా మానవుడు తెలియదు. కానీ బైబిల్ అంటుంది కదా, మానవుడి జీవితంలో బంధకాలను బట్టి దేవుణ్ణి విసిగించి నశించిపోతున్నాడు. ఆ బంధకం నుంచి విడుదలవడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరవతారిగా జన్మించారు. దాన్నే మనం క్రిస్మస్ గా జరుపుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు ఏ బంధకాలను ఉండవు, ఏ బంధకాలను కూలిపోయి ఉండవు. పాపం అనే బంధకాల, శరీరాశులు అనే బంధకాల, సెల్ ఫోన్ అనే బంధకాల, టీవీ అనే బంధకాల, ఇంకా లేకుంటే ఇంకేమైనా ఇన్స్టాగ్రామ్ ఏ బంధకాలను కూలిపోయి ఉండవు. ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ బంధకాలను బట్టి దేవుడు విసిగించి నువ్వు నశించిపోతున్నావు. కాబట్టి అలా నశించిపోకుండా నిన్ను వెతికి రక్షించడానికి లోకానికి యేసు ప్రభు నరవతారిగా జీవిస్తూ బ్రతుకుతూ వచ్చాడు, నరవతారిగా ఈ లోకానికి జన్మిస్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు దేవుని విసిగిస్తున్నావు. దేనిని బట్టి?
నీ బంధకాలు, నువ్వే బంధకాల్లో ఉన్నావు వాటిని బట్టి. అయితే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి జన్మించడానికి గల 5వ కారణం మనం చూస్తున్నాం. పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఆయన జన్మించి ఏం చేస్తున్నంటే బంధకాల వల్ల మనోనేత్రాలు ఏమైనా మానవుడికి ముయ్యబడి ఉండే. ముయ్యబడిన మనోనేత్రాలు ఇప్పుడు తెరవబడటానికి యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. ఇదన్నమాట. 5 6వ విషయాన్ని చూద్దానండి. ఇక చూసి ముగిద్దాం, టైం అయిపోయింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26వ వచనం చదవగలిగిన వారు ఉన్నారా? 26వ అధ్యాయం 26వ వచనం 43వ అధ్యాయం. నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి వాదింతము. చదవండక. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. ఇక్కడ ఎన్నో మాట ఇది? 6. మానవుడు దేవుణ్ణి విసికించి నశించిపోతున్న మానవుడు ఎలా ఉంటాడు? వేటి ద్వారా విసికిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా దేని ద్వారా విసికిస్తున్నాడు? 1 పాపం, 2 అతిక్రమలు, 3 దోషములు, 4 చెప్పుడు మాటలు విని నష్టపోవడం ద్వారా, 5 బంధకాలను బట్టి, 6వదిగా మానవుడు దేవుని విసికించి నశించిపోవడానికి గల 6వ కారణం ఏంటి తెలుసా? నీతి లేని జీవితం జీవించడం ద్వారా. ఏ జీవితం అండి? నీతి లేని జీవితం. మనం కూడా పాడుకుంటూ పోతాం, నీతియు లేని మానీచ బ్రతుకులు నీయందు స్థిరమాయను. మానవుడి జీవితంలో ముగిచేస్తున్నాం, సమయం అయిపోయింది. 6వదిగా మానవుడు దేవుణ్ణి విసికించి నశించిపోవడానికి గల 6వ కారణం ఏంటంటే నీతి లేని జీవితం. నీతి లేనటువంటి జీవితం. బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు, అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికిమాలిన వారేరంట. బైబిల్ సర్వీస్తో వస్తుంది. అంటే నీతిమంతుడు అన్నవాడు ఒక్కడూ లేడంట భూమి మీద. ఎవరికి వాళ్ళే. మేము ఏమనుకుంటాం? నాకు నేనే నీతిమంతుడు అనుకుంటాం. కానీ బైబిల్ అంటుంది మనం నీతిమంతులం కాదు, మనలో నీతి ఏమాత్రం లేదు. ఒక వ్యక్తి నీతిమంతుడిలా మాట్లాడుతూ వచ్చాడు బైబిల్లో. అంటే తాను నీతిమంతుడు అన్నాడు కాదు, కానీ నీతిమంతుడిలా మాట్లాడుతూ వచ్చాడు. ఎవరా వ్యక్తి? యోబు. యోబు దేవుని ఎదురుకు వచ్చి, దేవుని ఎదురు అంటే కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తాడు. యోబు గ్రంథంలో చూస్తే దేవుడు మాట్లాడుతూ వస్తాడు. నీటి గుర్రానికి దానికి బలం ఇచ్చిన వాడెవడు? దాని యొక్క వెనులో కానీ దాని యొక్క నరంలో కానీ బలం పెట్టిన వాడెవడు? నీటి గుర్రం ఎలాంటిదంటే సముద్రం పొంగి మీదకు వస్తున్నా భయపడకోకుండా ముంగడికి వెళ్తూ వచ్చింది. సముద్రం సునామీలాగా మీదకు వస్తున్నా అది వెనక పారిపోదు. మనం అందరం సునామీ వస్తే ఏం చేస్తాం? పారిపోతాం. ఎక్కడ మేడలు ఉండే, ఎక్కడ మిద్దులు ఉండే, పైకి పారిపోతాం. కానీ ఆ నీటి గుర్రం అలాంటిది కాదు, ధైర్యంగా ముందరికి వెళ్తూ వచ్చిందంట. దానికి బలాన్ని ఇచ్చిన వాడు ఎవడు అని దేవుడు ఒక ప్రశ్న అడగగానే ఏమంటే తెలుసా? ప్రభు నేనే పాటి వాడిని, దుమ్ము వంటి వాడిని, దూరు వంటి వాడిని, నాతో ఏంటి ప్రభు? ఒకప్పుడే నాకు నేనే నీతిమంతుని అనుకున్నట్టు చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుడు మాట్లాడగా నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని అని తెలుసుకుంటూ వచ్చాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న 6వ కోణం చూడగా మానవుని యొక్క జీవితంలో దేవుని విసికించి నశించిపోతున్న మానవుడు వేటి వల్ల విసికిస్తున్నాడు, వేటి వల్ల విసికించి నశించిపోతున్నాడంటే 6వ కారణాలు మనం చూస్తున్నాం. నీతి లేని జీవితాన్ని బట్టి మానవుడు నీతిగా జీవించకపోవడం ద్వారా, నీతిమంతుడిగా ఉండకపోవడం ద్వారా, నీతి కలిగి జీవించే జీవితాన్ని జీవించకపోవడం ద్వారా మానవుడి జీవితంలో దేవుణ్ణి విసికించి నశించిపోతున్నాడు. అందుకే కాబట్టి వచ్చింది కదా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు, మీరెవరు చేతులు ఎత్తరా, చాలా మంచివాళ్ళు, నేను టైం చూసుకుంటున్నా. కాబట్టి ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. కాబట్టి బైబిల్లో రాయబడిన కోణాన్ని మనం చూడగా ప్రియులారా, దేవుణ్ణి విసికించి నశించిపోతున్న మానవుడు ఎలాంటి వారంటే నీతి లేనటువంటి మానవుడు. మానవుడి జీవితంలో నీతి లేకపోవడం ద్వారా మానవుడు దేవుణ్ణి విసికిస్తున్నాడు. మానవుడి జీవితంలో నీతి అన్నది లేదు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ప్రభా, 2 వ్యక్తులు దేవాలయానికి ఎక్కిపోతున్నాడు. ఒక వ్యక్తి ఏమన్నాడు? దేవా, నేను వీళ్ళంటి పాపాత్ముని కాదు, కానీ నేనేం చేస్తాను? దశంభాగాలు ఇస్తాను, ప్రార్థన చేస్తాను, అన్నీ చేస్తూ వస్తా, కానీ వీడంత పాపాత్ముని కాదు. అంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు నిర్ణయించుకుంది అదే కదా. నేను వీడంత పాపాత్ముని కాదన్నావు అంటే నువ్వు నీతిమంతుడు అని అర్థం. ఆ పాపాత్ముడు అన్నాడు, యేసు ప్రభా, నీ మందిరం ఎదురుగా తలెత్తడానికి కూడా నేను యోగ్యుని కదా, పాపాలు క్షమించమన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు పాపాలు క్షమించమని? నేను నీతిమంతుడు అనుకున్నా, నీతిమంతుడు పాపాలా? నేను పాపిని ప్రభు అన్న వ్యక్తి పాపాలా? నేను పాపిని ప్రభు అన్న వ్యక్తి పాపాలే క్షమించమని. కానీ రాత్రికాల సమయంలో మనం నీతిమంతుడు అని ఎప్పుడు అనుకోవద్దు.
మనం నీతిమంతులు అనుకున్నామంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనల్ని మనమే నష్టపరుచుకుంటున్నాం. మనలో ఏ మాత్రం నీతి లేదని బైబిల్ సెలవిస్తుంది. మనం ఏ మాత్రం నీతిమంతులం కాదు అంటే మనం ఏ మాత్రం మంచివారం కాదు. మనలో మంచితనం అంటే ఏమీ లేదు, మనలో నిజాయితీ అంటే ఏమీ లేదు, మనలో యథార్థత అంటే ఏమీ లేదు. బైబిల్ సెలవిస్తుంది ఏ మాత్రంలో నీతి లేని మన జీవితాల్లో, నీతి లేని మన నీచపు బ్రతుకుల్లో మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకై, నీతి లేని మనము దేవుని విసికించి, మనం నీతి లేని జీవితం ద్వారా దేవుని విసికించి నశించిపోతున్నాం. కాబట్టి మనకు మరణం రాకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కల్వరిశిలో తన ప్రాణం పెట్టి తన కార్చిన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఏం చేస్తూ వస్తున్నాడండి? మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయబడుతూ వచ్చింది? నీతి లేని మన జీవితాలు, నీతి లేని జీవితం ద్వారా దేవుని విసికించి నశించిపోవాల్సిన మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు అనే పాపిని, నాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు కడగండి, మీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి నీతి లేని నా జీవితాన్ని నీతిమంతులుగా చేయని ప్రభు అంటే ప్రభు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపులను మనం పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేస్తుంది. అది అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 వచ్చిందంటే చదవండి ఇంకోసారి. ఏం జరుగుతుందంటే ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. ఉగ్రత అంటే దేవుని ఉగ్రత అంటే మానవుడికి మరణం. నీతి లేని మానవుడికి ఏమొచ్చిందంటే మరణం వచ్చిందని బైబిల్ అంటుంది. కాబట్టి మానవుని యొక్క జీవితంలో నీతి లేకుండా దేవుని విసికించినటువంటి మానవుడికి నీతి కలిగిన జీవితాన్ని ఇవ్వడం కొరకే పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్లు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించి నీతి లేని మన జీవితాల్లో తన స్వరక్తం ద్వారా కడిగి, ఆయన నీతిమంతుడు కాబట్టి తన స్వరక్తం ద్వారా మనం కడిగి, నీతి లేని మనల్ని కడిగి నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. నశించిపోతున్న మనల్ని బ్రతికిస్తున్నాడు. నీతి లేకుండా దేవుని విసికిస్తున్న మనల్ని ఇప్పుడు నీతి కలిగిన వారుగా నీతిమంతులుగా చేసి బ్రతికిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, అలా జరగాలంటే నీతి లేకుండా దేవుని విసికించి నశించిపోతున్న మనం నీతి కలిగి ఉండాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నా, యేసు ఎంత శబ్దాల ద్వారా వింటా, యేసు ప్రభు నేను పాపిని, నీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరచు, నీ రక్తమే నన్ను నీతిమంతులుగా చేస్తుంది, నీ రక్తమే నన్ను శుద్ధీకరిస్తుంది, నీ రక్తం ద్వారా నన్ను కడగటానికి లోకానికి నువ్వు జన్మించావు ప్రభు అని, ప్రభు నా పాపాలను కడుగు, నాలో నీతి లేని జీవితాన్ని కడుగు ప్రభు అంటే ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడుగుతాడు. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దానండి. 7వ మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ మాట. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 25, 26 వచనాలు ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7 చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. 25వ వచనం కానించి చదవండి. నేనే నా చిత్తానుసారముగా చాలా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా చివరి మాటను చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, నీ యొక్క వారు ఎలాంటి వారు? నా మీద తిరుగుబాటు చేసిన వారే. చూసారా? నీ మధ్యవర్తులని కానీ నీ వారు అన్నవారు కానీ ఎవరైనా ఏం చేశారు? తిరుగుబాటు చేసిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ విషయాన్ని చూస్తున్నాం. దేవుని విసికించి నశించిపోయే మానవుడు ఎలాంటి వాడంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తాడు. ఎలా ఉంటాడండి? దేవుని మీదే తిరుగుబాటు చేస్తాడు. బైబిల్లో కొందరు వ్యక్తులు తిరుగుబాటు చేశారు. ఎవరో చెప్పగలుగుతారా? ఏలేంలో ఉన్న విశ్వాసులు చాలా జ్ఞానం కలిగిన వారు. ఇట్టే చెప్పగల అట్టే పట్టేసుకుంటారు. చెప్పండి, ఎవరు? యోనానా? యోనా అంట. సరే, యోనా తర్వాత చూద్దాం. ముంగడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే కోరాహు. ఎవరా వ్యక్తి? కోరాహు. కోరాహు యొక్క జీవితం చూడగా దేవుని మీద తిరగబడిన అనుభవం కోరాహు జీవితం ఉంది. మోషే మీద తిరగబడ్డాడంటే దేవుని మీద తిరగబడినట్టేగా, అవునా కదా? తిరగబడిన అనుభవం ఉంది. తద్వారా తన యొక్క జీవితం ఏం జరుగుతూ వచ్చిందని, ఏదైతే దేవుని మీద అంటే మోషే మీద తిరగబడటం అంటే దేవుని సేవకుల మీద తిరగబడండి, దేవుని మీద తిరగబడండి. సో దేవుని మీద, ఇక్కడ దేవుని గురించి చూద్దాం. దేవుని మీద తిరగబడటం ద్వారా ఏం జరుగుతుంది? కోరాహు యొక్క సమూహానికి ఏం జరిగిందండి? భూమి నెరవేర్చి అంటే నోరు తెరిచి మింగేసింది. అయ్యా మీరు పైకి కూడా పోవద్దు, కిందకు వచ్చేసిండి.
పైకి కూడా లిఫ్ట్లో పైకి పోవద్దు, మీ లిఫ్ట్ కిందకే ఉంది, కిందకి వచ్చాను నేను కింద తీసేసుకుంది. లిఫ్ట్ కిందకి వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారు, కిందే ఉన్నారు, భూమి మరలా యథాస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగింది, ప్రాణాన్ని కోల్పోతూ వచ్చారు. ఇలా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 7వ మాట చూసినట్టే దేవుని విసికించి నశించిపోయే మానవుడు ఎలాంటి వాడు అంటే దేవుని మీద తిరగబడేవాడు, దేవుని మాటల మీద తిరగబడేవాడు, దేవుని వాక్యం మీద తిరగబడేవాడు, దేవుని లేఖన భాగాల మీద తిరగబడేవాడు, దేవుని మాటలంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. ఒకప్పుడు నేను కూడా దేవుని మాటలంటే తిరగబడేవాడిని, ఒకప్పుడు దేవుని మాటలంటే నేను కూడా తిరగబడే స్వభావం ఉంది. దేవుని నమ్మనటువంటి అనుభవం ఉంది, దేవుని ఎరగనటువంటి అనుభవం నాలో ఉంది, దేవుని మాట్లాడుతున్న దేవుని మీద తిరగబడే స్వభావం నాలో ఉంది. కానీ ఒకనొక రోజు డిసెంబర్ 18వ తారీఖు సాయంకాలం మధ్యాహ్న కాలం 3:30 ఆ సమయంలో హెబ్రోన్ అనే గోల్కొండ చౌరస్తా ఆర్టీసీ క్రాస్ రోడ్ గోల్కొండ చౌరస్తా ముషీరాబాద్ లో చర్చిలోకి నేను వెళ్ళినప్పుడు డిసెంబర్ 18వ తారీఖు నా భౌతికమైన పుట్టినరోజు. ఆ రోజే ఆదివారం వచ్చింది, ఆ రోజే నా ఆత్మీయ పుట్టినరోజు కూడా. ఈ ధన్యత ఎంతో మందికి రాదు, ఈ ధన్యత ఎంతో మందికి రాదు. భౌతికమైన పుట్టినరోజు అదే, ఆత్మీయమైన పుట్టినరోజు అదే. డిసెంబర్ 18వ తారీఖు మా అమ్మగారు జీవితం వచ్చారు. అంతకుముందు చనిపోయారు, చనిపోకముందు జీవితం వచ్చారు. ఏమంటే అరే ఎప్పుడైనా నీ జీవితంలో ఒక రోజు దేవుని మందిరంలో గడపరా అనేది. ఎందుకమ్మా అంటే దేవుని మందిరంలో ఒక దినం గడుపుట మనం 1000 దినాల కంటే శ్రేష్టకరమైంది. దేవుని మందిరంలో గడపరంటే సండే అని చెప్పని ఈ రోజు నా బర్త్డే ఆదివారం వచ్చింది, హెబ్రోను పోదాం అని చెప్పి హెబ్రోను పోయాం. నా జీవితం ఎట్లా చెప్పమంటారా, పుట్టుకతోనే హెబ్రోను సహవాసంతో ఉన్న వారమే. కానీ ఎలా ఉండేవాడు తెలుసా, ఎలా ఉండేవాడు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక విఎస్టీ పవర్ స్టేషన్ ఉంది. ఆ పవర్ స్టేషన్ పక్కనే ఏం చేసేవాడిని అంటే ఒక రూమ్ లో నేను ఉంటూ వచ్చేవాడిని. నా స్థితిగతులు చూడగా ఎలా ఉండేదంటే ప్రతిరోజు ప్రతి శనివారం నా యొక్క షెడ్యూల్ ఉండేది. ఏంటి ఆ షెడ్యూల్, ఆదివారం వచ్చేది. ఆదివారం కొరకు శనివారం రాత్రి సిద్ధపడేవాడిని. ఎంతమంది సిద్ధపాటు గుడికి కనుకుంటారు, నేను కూడా సిద్ధపడేవాడిని. ఏ గుడికి కొరకు, ఆదివారం మందిరానికి వెళ్ళాలి. హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత బల్ల టైంలో అందరూ చేతులు ఎత్తారు కదా, ఆ టైంలో మనం చేతులు ఎత్తుకోకుండా మనం పైకి లేచి మళ్ళీ బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇప్పుడు చెబుతా చూడండి. శనివారం రాత్రి నా సిద్ధపాటు దేని కొరకు, ఆదివారం బైబుల్ తీసుకుని మందిరానికి వెళ్ళాలి. ఇదే బైబుల్ తీసుకుని సినిమాకి కూడా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి, సినిమా కూడా. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర, సంధ్యా థియేటర్కి రకరకాల థియేటర్లు ఉన్నాయి, వాటికి వెళ్తూ వచ్చేవాడిని. ఎట్లంటే శనివారం రాత్రే బుక్ చేసుకునే టికెట్ రిజర్వేషన్ చేసుకునేవాడిని. ఆ పలానా కొత్త సినిమా వచ్చింది, సినిమాకి వెళ్ళాలి. ఉదయం మందిరానికి వెళ్ళాలి, అట్లా దేవుని సైన్యం కనబడినట్టు ఉండాలి, దేవుడికి గొప్పకూడదు. ఇట్లా మనం ఏం చేయకూడదు, మనం చేయాలి. ఇదే బైబుల్లో సినిమా టికెట్ పెట్టుకుని వెళ్ళేవాడిని. సినిమా టికెట్ ఇదే బైబిల్ పెట్టుకుని హెబ్రోన్కి వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత బల్ల సమయంలో లేచి బైక్ వేసుకుని మళ్ళా సినిమా థియేటర్కి వెళ్ళి ఈ రిజర్వేషన్ చేసినటువంటి టికెట్ బైబిల్ ఉంది కాబట్టి ఈ బైబిల్ ఉన్న టికెట్ తీసుకుని ఆ యొక్క సినిమా థియేటర్కి వెళ్ళి బైబిల్ తీసేసి బండిలో పెట్టేసి టికెట్ తీసుకుని మళ్ళా సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళేవాడిని. ఇట్లాంటి దౌర్భాగ్యమైన జీవితం. ఎవరైనా బైబిల్లో సినిమా టికెట్ పెట్టుకుంటాడా? నా అంత దౌర్భాగ్యుడు ఇంకోటి ఎవరుంటాడు చెప్పండి? మీరు ఎంత మంచోళ్ళు, నాలాంటి వాళ్ళు కాదు. మీరు పోతే సినిమా కన్నా పోయొచ్చి జీవితం మార్చుకుని ఉంటారు. నేను ఎంత దౌర్భాగ్యుడో, ఎంత పాపాత్ముడో. బైబిల్లోనే సినిమా టికెట్ పెట్టుకుని వెళ్ళేవాడిని. అలా సినిమా చూస్తూ వచ్చి నా జీవితంలో డిసెంబర్ 18వ తారీఖు అనుకోకుండా వచ్చింది. అనుకోకుండా కాదు, నేను దాని సమయం ప్రకారం వచ్చింది. వెళ్ళాం, ఆదివారం రోజు వచ్చింది. మా మమ్మీ అంతకుముందు బతికున్నప్పుడు చెప్పేదే, ఎప్పుడైనా నీ జీవితంలో రోజు దేవుని మందిరానికి వెళ్ళు, ఓ రోజు దేవుని మందిరం గడుపు. సరే రోజు వెళ్తున్నాం, ఈ రోజు అలా దేవుని మందిరం గడపాలి. ఎందుకు, డిసెంబర్ 18 నా పుట్టినరోజు మొత్తం కూడా లోకంలో జీవించడం దేనికి, ఫ్రెండ్స్ తో సావాసం ఇవన్నీ దేనికి, చక్కగా మనం ఏం చేద్దాం, దేవుని మందిరంలో గడుపుదాం అని చెప్పి బైబిల్ తీసుకెళ్ళా. ఈసారి టికెట్ పెట్టుకెళ్ళలేదండి. టికెట్ పెట్టుకెళ్తే సినిమాకి వెళ్ళాల్సి వచ్చేది. బైబిల్ తీసుకుని వెళ్ళా, మందిరంలో కూర్చోగానే ఏమవుతూ వచ్చింది, దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మొదటి నుండి చివరి వరకు ఏం మాట్లాడా, లాస్ట్ ఆల్టర్ కాల్ ఇస్తున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమని, ఒరే అబద్ధికుడా, ఒరే మోసగాడా, ఒరే దొంగ, ఇప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు. ఈ స్వరం ఎవరిదో మీకు తెలుసు, ఒరే దొంగ, ఒరే అబద్ధికుడా, ఒరే మోసగాడా, ఒరే పాపాత్ముడా, నువ్వు ఆడే అబద్ధాలు, నువ్వు జీవించే జీవితం, నీ పాప జీవితాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసుకో. నీ పాప జీవితాన్ని బట్టి నువ్వు మరణానికి వెళ్ళబోతున్నావు, నశించిపోబోతున్నావు. నీ తల్లి దేవుని బిడ్డేమో, నీ తండ్రి దేవుని బిడ్డ ఉండొచ్చు, కానీ నువ్వు మటుకు దేవుని బిడ్డగా లేవు, నువ్వు పాపంలో జీవిస్తున్నావు. ఎందుకంటే నేను అప్పుడు టాటా కంపెనీలో జాబ్ చేస్తున్నా. 2011లో నెలకు 10,000 శాలరీ. అప్పుడే 2 గంటలే డ్యూటీ చేసి వచ్చి ఇదే పని. ఇలాంటి జీవితంలో ఆ డ్యూటీ చేసినప్పుడు ఎన్నో అబద్ధాలు ఆడేవాడిని. ఈ అబద్ధాలు బట్టి నీ జీవితం ఎంత నష్టమవుతుందో, నువ్వు నీతిమంతుడు అనుకున్నా, పరిశుద్ధుడు అనుకున్నా, నువ్వు నష్టపోబోతున్నావు. కాబట్టి నీ జీవితం బట్టి నువ్వు నష్టం తెచ్చుకున్నావు. దేవుడు మాట్లాడితే ఆదివారం రోజు డిసెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పాపం నేను ఒప్పుకుంటూ వచ్చా. మీ పక్కన పెద్ద గోడ ఉంది. ఎరుమూలలో ఎంత గోడ ఉండిద్దండి? ఎరుమూలలో 3 ఫీట్లు కూడా ఉండదు. ఆ గోడ నా నెత్తి మీద పడి చనిపోతానని భయం వచ్చేసింది. ఎందుకంటే నా పాపాలు అప్పుడు చూపిస్తుంటే, అమ్మో ఇన్ని పాపాలు నేను చేశానా,
నేను పాపాలు ఒప్పుకుంటుంటే నా జీవితంలో నా తల్లి దగ్గర నుండి దొంగతనంగా నేను చేసిన డబ్బులు కానించి నేను ఆడిన అబద్ధాల వరకు కూడా అన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. వాటన్నిటి ఆ రోజు ఒప్పుకుంటుంటే నా హృదయం తేలికైపోతూ వచ్చింది. అప్పటి వరకు దేవుడి మీద తిరగబడే స్వభావం, దేవుడు మాట్లాడుతున్న లోపల, దేవుడు మాట్లాడుతున్నా ఇదే చూపిస్తున్నా. ఎన్నో ఆదివారాలు మందిరానికి వెళ్ళా, ఎన్నో ఆదివారాలు దేవుడి సన్నిధిలో ఉన్నా, దేవుడు నువ్వు పాపి అన్నా దేవుడి మాట వినుకోకుండా నేనెక్కడ పాపిని అని చెప్పి దేవుడి మీద తిరగబడే స్వభావం నాలో ఉంది. అటువంటి పాపాత్ముడైన నన్ను తన పరిచర్య కొరకు దేవుడు ఎన్నుకున్నాడు. ఎంత గొప్పవాడు! నేనంట దేవుడు చాలా మంచోడు. ఆ మంచితనం తెలిసిన రోజు పాపాలు ఒప్పుకుంటాం. ఆ మంచితనం తెలియని రోజు దేవుని మీద తిరగబడతాం. కోరాహు జీవితం అదే జరిగింది. దేవుని మీద తిరగబడ్డాడు, నష్టపోతూ వచ్చాడు. నా జీవితంలో డిసెంబర్ 18వ తారీఖు నేను దేవుని మీద తిరగబడుతున్న స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా దేవుని యొక్క జీవితంలో దేవుని ద్వారా నా జీవితంలో ఎన్నో మేలు పొందుకుంటూ వచ్చా. ఏనాడు నశించిపోవాల్సిన నేను దేవుని విసిగించి నశించిపోవాల్సిన నేను ప్రభు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం ద్వారా నేను బ్రతికి ఈ రోజు మీ మధ్యలోకి వచ్చి వాక్యం చెప్పగలుగుతున్నానంటే అది దేవుని కృపే. దేవుడు సేవకు పిలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు విసిగించే దేవుణ్ణి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 2 సమయాల గ్రంథం మనం చూసినట్టు 11వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఎన్నోసార్లు అంతకుముందు ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చాడు. నేను విసిగిస్తూ వచ్చా. ఏమై దేవా ఇంకోసారి మాట్లాడమంటే 7 పర్యాయములు 2 సమయాల గ్రంథంలో సేవలో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతిసారి ఒకసారి మాట్లాడు ప్రభు అన్న మాట్లాడాడు. 2వ మాట్లాడు ప్రభా తండ్రి కుమార కదా మాట్లాడాను. 3వ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకం కదా మాట్లాడాను. 4వ మాట్లాడు ప్రభా 3 సార్లు మాట్లాడినాడు. 4వ మాట్లాడమని 4 సార్లు మాట్లాడినాడు. 5వ కృప కదా 5 సార్లు మాట్లాడు ప్రభు అన్న. 5వ సేవను మాట్లాడాడు. 5 సార్లు మాట్లాడాడు. 6వ మానవ సృష్టించే కదా 6వ కూడా మాట్లాడాడు. 7వ విశ్రాంతి దినం కదా 7వ కూడా మాట్లాడాడు. 8వ కూడా మాట్లాడాడు. సేవ పిలుపు ఎన్నిసార్లు దేవుడు రానని దేవుడు సేవ చేయనని దేవుడు పరిచయం చేయనని తిరగబడ్డాడు. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను నిన్ను నా పరిచయం కొరకే పోసుకునే దేవుడు మాట్లాడినప్పుడు నా జీవితం మార్చబడింది. రక్షించబడే విషయంలో తిరగబడ్డాను, సేవకు పిలిచిన విషయంలో కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చాను దేవుడి మీద. అలాంటి జీవితం కలిగిన నన్ను దేవుడు నా తప్పులు ఒప్పుకున్నప్పుడు నశించిపోవాల్సిన నేను నా పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు నన్ను కనికరించి నేడు దినమును మీ మధ్యలో నిలబెట్టాడు. ప్రియుడా, తిరుగుబాటు స్వభావం మనకొద్దు. దేవుడు మన పాపాలు ఒప్పుకోమంటే ఒప్పుకోకుండా వెళ్ళిపోతున్నామంటే తిరగబడినట్టే. దేవుడు నిన్ను తన సేవ కొరకు ఏర్పరచుకుంటుంటే ఒప్పుకో, తిరిగి వెళ్ళొద్దు. దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో అది ఒప్పుకో. ఈ రోజు నువ్వు తిరిగి వెళ్తున్నావంటే, ఈ రోజు ఈ కూడుకొచ్చిన నువ్వు వెనక్కి తిరిగి వెళ్తున్నావంటే, ఈ కూడుకొచ్చిన నువ్వు సరైన విధాలు సరి చేసుకోవాలి తిరిగి వెళ్తున్నావంటే, వెళ్ళిపోతున్నావంటే నష్టపోతావు. ఈ రోజు సమయం ఎప్పుడు మనకు తెలియదు. ఒకే ఒక్క చిన్న సంఘటన 1 నిమిషంలో చెప్పి ముగిచ్చేస్తా. ఒకే ఒక్క సంఘటన. ఇక దీని తర్వాత వాక్యం చెప్పడం ముగిచ్చేస్తా. మీరు అందరూ చేతులు ఎత్తుంటే అప్పుడే ముగిచ్చేవాడు. కాబట్టి ముగిచ్చేస్తున్నా. రేపు మనకు మీటింగ్ ఉంది కదా, ఆరాధన ఉండేది కాబట్టి త్వరగా ముగిస్తున్నా. ఒక సహోదరి క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. మరొక ఆమె క్రైస్తవ కుటుంబం కాని కుటుంబంలో జన్మించింది. అయితే ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులు అంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరిని ఉండలేరు. అంత ప్రాణ స్నేహితులు. మీరు ఏముంటారు ఎంతోమంది. ఇద్దరు కూడా ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి వెళ్ళారు ఇద్దరు. ఎందుకు వెళ్ళారు? ఒక తీర్మానం మీదకి వచ్చి వెళ్ళారు. ఏమని? క్రైస్తవురాలేమో, అమ్మా ఈరోజు ఒక సేవకుడు వచ్చాడు, ఇప్పటికే 3 రోజుల నుంచి మీటింగ్లు పెడుతున్నాడు, ఇది చివరి రోజు, ఈ రోజు దేవుని వాక్యం విందామని క్రైస్తవురాలు కానటువంటి ఆమె ఏమిందంటే, అమ్మా ఈరోజు మనకు సినిమా థియేటర్లో లాస్ట్ షో, ఈ రోజుతోనే లాస్ట్ సినిమా. ఒక సినిమా వచ్చింది కదా, ఇది ఈ రోజుతో తీసేస్తున్నారు, రేపటి నుండి కొత్త సినిమా వస్తుంది సినిమా హాల్లోకి, రేపు మనం చూడాలన్నా చూడలేము. అప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ లేవు కదా, అప్పుడు చూడాలన్నా చూడలేమమ్మా, కాబట్టి మనం ఏం చేద్దాం, సినిమాకి వెళ్దాం అంటది ఆమె. క్రైస్తవురాలు కానేమే. క్రైస్తవురాలు ఏమంటదంటే దేవుని మందిరానికి వెళ్దాం. ఇద్దరు ఒక తీర్మానం మీదకి వచ్చారు. ఏమనంటే, చాలా సేపు వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరగా ఇద్దరిని ఒకరినొకరు కాదనుకోలేక ఒక తీర్మానం మీదకి వచ్చారు. ఏమని? ఫస్ట్ కూడికి వెళ్దాం, కాసేపు వాక్యం ఉందాం, తర్వాత సెకండ్ షోకి వెళ్దాం సినిమాకి. ఏం చేద్దాం? తర్వాత సెకండ్ షో సినిమాకి వెళ్దాం. ఇప్పుడు మందిరానికి వెళ్ళినట్టుండిద్ది, అటు సినిమా చూసినట్టు. మన ఇద్దరిలో ఎవరికి కూడా తేడా రాదు, ఎవరు కూడా కోపగించుకోవసరం. నువ్వు అనుకున్నది జరిగింది, నేను అనుకున్నది జరిగింది. ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి ఆ చివరిలో కూర్చున్నారు. మీరు కాదండి చివరిలో కూర్చుని, మిమ్మల్ని కాదు, చివరిలో కుర్చీలు వేసుంటే కూర్చున్నారు. మనకులాగా కింద మ్యాట్స్ వేయరు కదా, చైర్స్ వేసేది స్పెషల్ మీటింగ్లు కాడ కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తవురాలతో. మా కుమార్తె
నీవు చేతులతో చేస్తున్న పాపాల కొరకు నేను చనిపోయా. నీ హృదయంతో నువ్వు చేస్తున్న పాపాల కొరకు నా హృదయంలో బలిపట్టు. నీ కాళ్ళు పాపం చేయటానికి పరిగెడుతున్నాయి, నా కాళ్ళల్లో మేకులు. నీ తలంపులు సరైన విధానంలో లేవు కాబట్టి నా తలకు ముళ్ళ కిరీటం. నేను చనిపోయిందే నీ కోసం నా కుమార్తె, నేను ప్రాణం పెట్టిందే నీ కోసం, నేను చనిపోయింది నీ కోసమే. నేనే నా చిత్తానుసారంగా నీ కొరకు నా ప్రాణములు పెట్టుకుంటూ వచ్చాను. నా కుమార్తె, నీ కొరకు నేను ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచా. నువ్వు చేతులతో, కాళ్ళతో, తలంపులతో, హృదయముతో నీ యొక్క చేతులతో ఏవైతే చేస్తున్నావు వాటన్నిటి వరకు నేను చనిపోయానని మాట్లాడుతుంటే వాక్యము చివర్లో కూర్చున్న క్రైస్తవురాలతో చాలా విషయాలు మాట్లాడుతుంటే దేవుడు కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే పక్కనున్న సహోదరి ఉంది, క్రైస్తవురాలు కానే ఆమె ఏమంది తెలుసా? ఆమె టైం అయిపోయింది రా ఇకొద్దు వెళ్ళిపోదామంటే దేవుడు మాట్లాడు, కుమారి వెళ్ళొద్దు, కుమార్తె ఇక్కడి నుంచి నువ్వు పాపం ఒప్పుకోకుండా వెళ్ళొద్దు, నీ జీవితం మార్చుకోకుండా నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఏదైతే దేవుని విసికించి నష్టపోతున్నావో ఆ జీవితం నుండి మార్పు చెందు. నువ్వు ఇక్కడి నుంచి నష్టపోయే జీవితాన్ని బట్టి నష్టపోకుండా ఉండాలంటే నువ్వు పాపం ఒప్పుకో. ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నీ జీవితాన్ని మార్చుకోమని మాట్లాడుతుంటే పక్కన నామంటది, రా టైం అయిపోయింది రా అని చెప్పి కుర్చీలో నుండి తీసుకుని బయటకు వచ్చింది. బయటికి రాబోయే ముందు ఆ క్రైస్తవురాలు ఒక మాట రాసుకుంది డైరీలో, రేపటి దినాన నేను పాపాలు ఒప్పుకుంటా, రక్షణ పొందుతా. ఏమని రాయబడుతూ వచ్చిందండి? రేపటి దినాన నేను నా పాపాలు ఒప్పుకుని రక్షించబడతాను. ఈ రోజుకి లేదు, ఎందుకంటే ఈరోజు సినిమాకి వెళ్ళాలి. ఈ రోజుకి లేదు, రేపు నేను పాపాలు ఒప్పుకుని రక్షించబడతానని డైరీలో రాసుకుంది. దేవుడు నాతో ఇలా మాట్లాడాడు కాబట్టి రేపు నేను పాపాలు ఒప్పుకుంటానని రాసుకుంది. ఈ యొక్క దేవుని నమ్మనటువంటి ఆమె రా అని చెప్పి లాగుతుంటే ఆమె స్నేహితురాలు మాట కాదనలేక దేవుని వాక్యాన్ని కాదని ఏం చేసింది? బయటకు వెళ్ళిపోయింది. అల్లంత దూరంలో నడుచుకుంటే ఇద్దరు రోడ్డు అంటే వెళ్తున్నారు. ఈ క్రైస్తవురాలకి బాధ ఉంది లోపట, అయ్యో నేను దేవుడు మాట్లాడుతున్నా వచ్చేస్తున్నానే. తన పక్కన క్రైస్తవురాలు కానీ ఆమె ఉంటుంది, రా వెళ్దాం సినిమా టైం అయిపోయిందని లాక్కి వెళ్తుంది. ఆ సమయంలో సడన్ గా ఒక లారీ ఇద్దరిని గుద్దేసింది. స్పాట్లో ఇద్దరు చనిపోయారు. ఆ క్రైస్తవురాలు డైరీ ఎవరికో దొరకగా దాంట్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? నేను ఈరోజు దేవుడు నాతో పలానా విషయం ద్వారా మాట్లాడాడు, నా స్నేహితురాలు పిలుస్తుంది కాబట్టి వెళ్తున్నా, రేపు నేను పాపాలు ఒప్పుకుంటానని చెప్పి రాసుకుంటూ వచ్చింది. ప్రియుడా, రేపటి వరకు ఉందా? బయటకు వచ్చింది, ఒక లారీ టిప్పర్ వచ్చింది, సడన్ గా గుద్దేసింది. ఇద్దరు అక్కడికక్కడికే చనిపోతూ వచ్చారు. ఇక రేపన్న మాట లేదు. అధికమైన నేడే రక్షణ దినం, నేడే మిక్కులు అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. దేవుడి మీద తిరుగుబాటు చేసిన జీవితం ఏదైతుందో ఇప్పుడే ఒప్పుకొని నేడే మిక్కులు అనుకున్న సమయం. ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దేవుడు లేకుండా వెళ్ళొద్దు, నీ పాపాలు ఒప్పుకోకుండా వెళ్ళొద్దు. ఏనాడు ఏ సమయం ఎలా ఉందో మనకు తెలియదు, ఏ గడి ఎప్పుడో తెలియదు. నీటి మీద బొగలాంటిది మన జీవితం, ఎప్పుడో ఆగిపోతే తెలియదు. ఈ క్షణమే ఇప్పుడే దేవుడు అనుకోవడం ఇచ్చినప్పుడే మిక్కులు అనుకున్న సమయంలోనే యేసు ప్రభువు పాపిని పుస్తకం చుట్టూ రాబడినట్టు నా పాపాలు దేవుడి వల్ల విసికించి నష్టపోతున్నాను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చా ప్రభా. ఇక్కడి నుంచి నా పాపాలు ఒప్పుకోకుండా నేను వెళ్ళను ప్రభా, నా పాపాలు క్షమించని ఒప్పుకో. 7 విషయాలు చెప్పండి. మొదటి మాట, దేవుని విసికించి మానవ నశించిపోవడానికి గల కారణం మొదటిది పాపం, రెండోది అతిక్రమం, మూడోది దోషం, నాలుగోది చెప్పుడు మాట్లాడటం, ఐదోది మర్చిపోయారా? చెప్పండి, మళ్ళీ రివర్స్ అవుతాం లేదా? 5వ మాట బంధకములు, ఆరోదిగా చూడగా నీతి లేని జీవితం, 7వ చూడగా దేవుడి మీద తిరుగుబాటు. ఈ 7 ప్రాముఖ్యతలను బట్టి మానవుడు దేవుని విసికించి నశించిపోతున్నాడు. అయితే ఇట్లా నశించిపోతున్న వ్యక్తిని రక్షించడానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. అయితే ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తనలో వంచండి. ఒకవేళ బయట ఉండి ఎవరైనా యంత్ర శబ్దాల ద్వారా వాక్యం వింటున్న ఎవరైనా సరే, మీరు ఎక్కడ కూర్చున్నా సరే తనలో వంచితే చాలు. ప్రార్థన చాలా టైం తీసుకున్నా క్షమించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. నా పాపముల కొరకై మీరు మృతి పొంది సమాధి చేయబడ్డాడు ప్రభా. నేను నా యొక్క పాపములు, దోషములు, అపరాధములు, నీతి లేని జీవితము, బంధకాలను బట్టి దేవా, తిరుగుబాటు స్వభావం బట్టి మిమ్మల్ని విసిగిస్తున్నా
తద్వారా ప్రభా నాకు మరణం రాబోతుంది. ఆ మరణం తప్పింది నశించిపోవటం అంటే మరణమే. ఆ మరణం రాకుండా ఉండటానికి మీరు ప్రభా పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చారు. నా కొరకై కన్యక గర్భంలో జన్మించి నా పాపాలు తీసివేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. యేసు ప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి. ఎన్నోసార్లు చేయొద్దన్న పని చేస్తున్నవాడు, తెలిసి తప్పు చేస్తున్నవాడు, నీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నవాడు, ఎన్నో బంధకాల్లో నేను కూరుకుపోయినాను ప్రభా. దేవా, నీతి లేనటువంటి జీవితం కలిగిన వాడిని, నాకు నేనే నీతిమంతుడు అనుకుంటున్న వాడిని, నీ మీద తిరగబడిన స్వభావం నాలో ఉంది ప్రభా. నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగు. ఆ క్రైస్తవురాలు మారు మనసు పొందక రక్షించబడక రేపు రక్షణ పొందామని వెనక్కి వెళ్ళిపోయింది, నష్టపోయింది. అట్టి నష్టం నాకు రాకూడదని మీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా, ఈ రోజైనా పాపాలు ఒప్పుకుంటున్నాను, క్షమించండి. నీ ఎదుట నేను తెలిసి చేసిన తప్పులు కానీ, నీ ఎదుట నేను ప్రభా ఏదైతే చేయకూడని తప్పులు చేస్తూ వచ్చానో, ఏదైతే పొరపాటు చేస్తూ వచ్చానో వాటిని క్షమించండి అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంచు, మీకోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? సహోదరి యేసు ప్రభు, తలగంట పైకెత్తుంచున్నమ్మా. ఎవరైనా సరే ప్రార్థన చేసేవారు కాదు. ఇదిగో నేను తెలిసి తప్పులు చేస్తున్నా, ఈ పొరపాటు చేస్తున్నా, ఈ పాపం నాలో ఉంది, నా జీవితం నుండి నాకు మార్పు కావాలి, నా పాపాలు క్షమించండి అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? సహోదరులైనా సహోదరులైనా, ఎక్కడ ఉన్నవారైనా ఎప్పుడు ఉన్నవారైనా, ఎవరైనా ఉన్నారా? యవనస్తుడా, సమయం లేదు, తర్వాత తరుణం నీకు రాకపోవచ్చు. సమయం ఉన్నప్పుడే నువ్వు పాపాలు ఒప్పుకోవడం మంచిది. యేసు ప్రభువా, నేను పాపి అంటే క్షమించడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, మీ ఘనమైన మహిమగల నామమునకు, మీ ప్రియకుమారుని యేసుక్రీశ్వర నామంలో సాగిలపడి మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ప్రభా, ఈశ్వరారం కాలనీలో బస్ స్టాప్ దగ్గర మా ప్రియులు ప్రభా మరి దయామణి సిస్టర్ వారి కుటుంబాన్ని, మేరీ వారి కుటుంబాన్ని, అలాగే ప్రభా మరి వరమ్మ వారి యొక్క కుటుంబాలను ప్రభా మీరు తండ్రి మీరు ఏర్పరచుకొని మరి కుటుంబము ద్వారా మీ వాక్యమును ప్రభా మరి వినిపింపజేయుటకై మీరు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మానవుని యొక్క హద్దుబాట్లు వెత్తమైనటువంటి వాక్యము ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది అయితే వింటూ వచ్చినారో ప్రభా వారి హృదయాల్లో కార్యం చేయండి. అవును ప్రభా, నేను పాపిని, మరి నేను మీ దేవి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి మిమ్మల్ని నేను విసిగిస్తున్నానని ప్రభా వారికి గ్రహింపు దయచేయండి. ఏడంతలా ఆ ప్రభా యొక్క మాటల ద్వారా తండ్రి మరి విసిగించే వారంగా ఉన్నామని వారి గుర్తెరుటకు సహాయం చేయండి తండ్రి. మరి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. రేపు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు. ఆ యవనస్తురాలు నేను నమ్ముకుంటానని చెప్పి మరి రాసుకుంది, కానీ రేపు అనే దినాన్ని చూడలేనటువంటి స్థితి మానవుని యొక్క స్థితి. ఓ మానవుడా, నీ జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు కాదా అని చెప్పి ప్రభా మీరు తండ్రి మీరు మాట్లాడుతుంటున్నారు తండ్రి. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా మీ యొక్క స్వరముని వినే మనసుని దయచేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోరేత్రాలు కలిగజేసినటువంటి ఆ గురుడితనాన్ని తొలగించండి దేవా. ఎవరు ఎంతమంది అయితే ప్రభా మీ వాక్యముని విని తండ్రి వారి హృదయంలో ప్రభా నేను పాపిని, నన్ను క్షమించని మరి ఒప్పుకున్నారో వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇప్పుడే ఈ క్షణమే వారి పాపములు క్షమించి వారి యొక్క హృదయంలోనికి వెళ్ళండి. వారి హృదయంలో సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఇంకెవరైతే ప్రభా మీ వాక్యముని విని హృదయాన్ని కఠినం చేసుకుంటూ వచ్చినారో ప్రభావాన్ని కనికరించండి, కృప చూపించండి తండ్రి. ప్రభా ఏ ఒక్కరు నశించిపోకూడదని మీరు దీర్ఘశాంతము చూపుతుంటున్నారు. ప్రభావాన్ని కనికరించమని వరదయాల్లో ఒప్పింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభా గృహాలను బట్టి, ఈ యొక్క గృహాలలో ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఏ ఒక్కరు నశించిపోకూడదని ప్రభా మీరు ప్రేమతో మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి. మీ వాక్యమును వినుటకు వినగల చెవి, గ్రహించడానికి హృదయాన్ని దయచేయండి
ప్రభా వరదాల్లో ప్రభా మరి ఒప్పింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి, సహాయం చేయండి. నీళ్ళ మీద ఆహారం చల్లుడి, ఒక దినాన్ని దాని ఫలితం చూస్తారన్నారు ప్రభా. తండ్రి మరి ఈ యొక్క శబ్దాంతరము ద్వారా మానవ అందుబాటులో వెత్తబడినటువంటి వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభు కూడి వచ్చినటువంటి మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వాక్యం విన్నటువంటి వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క కూడికిని ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబాలను బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవా మరి కూడికి నిమిత్తమై ప్రయాసపడినటువంటి మా యవన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా వాక్యం చెప్పినటువంటి మీ దాసుని బట్టి మీకు వందనాలు. మీ దాసుని పరిచయాన్ని మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి, కుటుంబాన్ని దీవించండి. వచ్చిన మా ప్రియులందరినీ కూడా ప్రభా మీరు దీవించి మీ మెండైనటువంటి దీవెన ఆశీర్వాదంతో దీవించి పంపించమని రేపు ప్రభుదినం కొరకై ప్రభా ప్రతి ఒక్కరు కుటుంబాలుగా మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి మహింపరచట్లో కృప చూపించమని ఏమి యొక్క పరిచయాన్ని మీరు దీవించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పలహారం కొరకు ప్రేమ గల మా పనులు తండ్రి, పరిశుద్ధ దేవా మీ కృపకి వందనములు, కనికరికి వందనములు. ఈ సాయంకాలం దేవా తండ్రి మా ప్రియ సహోదరులు ఫ్యామిలీ సిస్టర్, మేరీ సిస్టర్, వరమ్మ సిస్టర్ వారి యొక్క గృహాలను బేస్ చేసుకుని దేవా తండ్రి విధంగా సువార్త కొడుక జరిగించుటకు సహాయపడి వచ్చినారు తిరునాలు. తండ్రి సువార్తలను తండ్రి మీరు సహాయపడి వచ్చినారు తిరునాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినారు తిరునాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డల కొరకు దేవా తండ్రి ఏర్పరచబడినటువంటి తండ్రి ప్రభా ఈ యొక్క స్నాక్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి దీవించి ఆశ్రయించము, పరిశుద్ధపరచము. మీ రాజ్య వ్యాప్తి కొరకు మీ నామ గంట కొరకు వాడుతున్నాము. దేవా తండ్రి వేరే నాయకులు తెచ్చుకున్నాము. కుటుంబాలను దీవించి ఆశ్రయించాల్సి ప్రార్థిస్తూ వందనములు స్తోత్రములతో మా ప్రవక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రస్తుతమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లు కొని మనల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషాలు నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమయు సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరవచ్చిన వారికి, తీర్మానం చేసుకున్న వారికి, ఏలేములకును సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకును, సంఘస్థులకి, బాధ్యత వహించే వారికి, యవనస్తులకును, సదాకాలం ఇక్కడ చేరవచ్చిన కుటుంబాలకి, కూడికి జరిగించుకున్నటువంటి కుటుంబాలకును దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.